నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పది మందికి మంచి చెడు చెప్పే నాకే అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోతున్నారు అని రోధిస్తున్నాడు. నాకు ఎలాగైనా సరే న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతున్నారు. నేను మా ఇంటికాడనే ఉన్నా, మా నాయనే అబద్ధం ఆడినా అన్నది. ఇంత కాదు సార్, మీ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంది. నేను పైన ఉన్నా, మా నాన్న కింద ఉన్నాడు, కావాలని అబద్ధం చెప్తుంది అంటే మీ అత్తగారికో మీ మరదలో ఎవరో ఉంటారు కదా పండగ రోజు. మా మామకి చేసి డైరెక్ట్ ఫోన్ మా మామకి చేస్తే మా మామ ఏమంటాడు, ఆయన అబద్ధం చెప్పాడని మీ ఆవిడ అంటుంది కదా. ఎందుకమ్మా నువ్వు ఎందుకు అబద్ధం అన్నావు అంటే నేను అబద్ధం ఆడలేదు, మా నాయన కావాలంటే చెప్పిండు అని అన్నది. సార్ అప్పటికి ఎన్ని నెలల నుంచి జాబ్ చేస్తుంది, శాలరీ ఏం చేసింది? ఫస్ట్ 2 నెలలు చేసింది, ఆ శాలరీ ఇవ్వలేదని చెప్పింది. ఫస్ట్ 10 days ట్రై చేస్తాను పోయింది, అది జాబ్ ట్రై దొరకలేదని చెప్పింది. మళ్ళీ 10 days పోయింది, ట్రై చేస్తాను చెప్పింది, అది దొరకలేదని చెప్పింది. జాబు లేదు, కాపురం లేదు, పిల్లల్ని చూసుకోవడం లేదు, ఎదురు అబద్ధాలు. వచ్చి 20,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఒక నెల తీసుకొని కంప్లీట్ చేసుకుని ఫోన్ చేస్తూ కూడా ఎవరికి చెప్పకు, మనం డెవలప్మెంట్ కావాలి. రావడము, ఫోన్లు మాట్లాడము అన్ని చేస్తున్నది. ఫోన్లో ఎవరితో మాట్లాడటం అండి? ఫోన్లో సాయంత్రం పూట అటు ఇటు నువ్వు జాబ్కి పోతే కదా సార్, పోయినప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది అంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. నాకు మా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నా అన్నారు. ఏంటి సార్ ఎంత ట్విస్ట్ ఇచ్చారు? ఫోన్ కాల్ చేసిన తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిండు. ఏమని? మాకిట మీ మిస్సెస్ సేచార్లో పరిచయం అయింది, రూమ్ లేచి పెట్టుకోలేదంటే నీ రూమ్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా అతనితో తిరిగినా అంటది. హాస్టల్ తిరిగినా అంటే మరి హాస్టల్ తిరిగితే నువ్వు మరి ఆడ నీ క్యారెక్టర్ మీద దెబ్బేస్తుంది కదా. సో రూమ్ లో ఉన్నానని ఒప్పుకుందా మీతో ఆవిడ? అబ్బాయితో తిరగడం ఒప్పుకున్నది, సోషల్ మీడియాలో పరిచయం అయింది ఒప్పుకున్నది, 2 years నుంచి మాకు నచ్చింది ఒప్పుకున్నది. స్టార్టింగ్ చేసుకుని మాట్లాడుకునేటోళ్ళము అని చెప్పింది. మే జూన్లో కూడా నా దగ్గరే ఉన్నది అని చెప్పింది. దసరాకు మే జూన్లో సెప్టెంబర్ నా దగ్గర. జాబ్ అంటే అతని దగ్గర ఉండటమా? జాబ్ ఇవిడ చేయలేదు, జాబ్ ఎక్కడ చేయలేదు. జాబ్ ఏం లేదు, చేయలేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్. జాబ్ 20,000 తెచ్చినట్టు ఉంది సార్. అయితే ఆ అమ్మాయితో పాటు కలిసి జీవించిందండి. లివ్ ఇన్ రిలేషన్షిప్. లివింగ్ రిలేషన్షిప్ అది లివింగ్ చేసింది. ఫోటో పంపించమంటే ఆయన ఏమంటాడు, నా మ్యారేజ్ ఫోటో పంపమంటాడు. నా మ్యారేజ్ ఫోటో ఎందుకు? అసలు మిమ్మల్ని నమ్మట్లేదు ఆయన. ఆయన నమ్మట్లేడు. ఎలా జరిగింది? అతని ట్రాప్ లో ఎలా పడిందంటే చెప్పిందా? చెప్తలేదు, అసలు చెప్తలేదు. ఇక అతను చెప్పాడు, అతను చెప్పాడు మొత్తం చెప్పాడు. ఏంటంటే అతను ఏంటి ఏ వల వేసాడంటే ఆవిడ మీద? అతని వయసు 28 years, ఈ మా మిస్సెస్ వయసు 42 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీ అని చెప్పి వచ్చిందంట నా దగ్గరికి. ఆయనకి డౌట్ వచ్చింది, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఈవిడికి నేను కాకుండా ఎవరినో ట్రాప్ చేసిందని అనుకున్నాడు. ప్రెగ్నెన్సీ అని ఆల్రెడీ చెప్పి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అతనికి తెలియదు. నేను చెప్పి డైరెక్ట్ చెప్పేసి ఇంకా నాకు నాకు 2 పిల్లలు, 9th 7th, నా వయసు 45 years. నేను కేసు పెట్టలే కాదు నాయన, పరువు పోతుంది. 10 ఏళ్ల కాపురం, 2 పిల్లల జీవితాలు. ఒక బురద నీ మీద పడినప్పుడు అది భర్త అయినా భార్య అయినా కూడా మీ వంతు ప్రయత్నం ఏంటి అని చెయ్యకపోతే అవతల పార్ట్నరు సైకలాజికల్గా సొసైటీలో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారా ఓడతారా అని తెలియదు. మీ మీద ఒక బురద పడిపోయింది, ఎవడో వచ్చి గంటల మీ హస్బెండ్తో మాట్లాడితే ఆ మాత్రం ప్రూవ్ చేసుకోలేరా? ఆయన రోడ్ల మీద పడి తిరగాల, మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది అని. బేసిక్ సెన్స్ కదమ్మా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. చెప్పండి సార్, మీరు ఇక్కడ వరకు రావడం ఏంటి? నాకు 2009 April 10న మ్యారేజ్ అయింది మేడం. లవ్ అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్, పెద్దగా కూర్చుని పెళ్ళి. ఓకే. అయిన తర్వాత ఇంకా మాకు 2 బాబులు కూడా ఉన్నారు.
కరోనా టైంలో మా మిస్సెస్ ఏం చేస్తా అన్నదంటే ఎంబీఏ చదువుకుంటా అన్నది కరోనా అయిపోయిన తర్వాత. ఓకే. ఎంబీఏ చదువుకుంటే ఎంబీఏ చదువుకోమని చెప్పాను. చదువుకుంటున్న తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసింది. కింద మా ఇంటి కింద ఒక ఆమె కూడా ఉంటుంది, ఆమె ఇద్దరు కలిసి చేస్తా అని చెప్పారనమాట. చేసి పంపించాను. ఎంబీఏ కంప్లీట్ అయ్యింది. చేపించిన తర్వాత జాబ్ చేస్తా అన్నది. జాబ్ చేస్తాను పర్వాలేదు కదా అని హైదరాబాదే కదా మీకు అన్ని తెలుసు కదా మా పిన్ని ఇంటికాడ ఉంటా అని చెప్పింది. పంపించాను. అక్కడే ఉండి జాబ్ చేసుకుంటారు. జాబ్ చేసుకు ఇక్కడ ఉండి చేసుకుంటా. మరి ఇక్కడ పిల్లలు పిల్లలు నా దగ్గర ఉంచుకుంటా అన్న. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా ఇంకా? నేను ఒక్కడిని ఉంటే మా మదర్ ఉంటుంది. ఓకే. నేను ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకుంటాను, ఇద్దరు బాబులు. సరే 2019 అంటే అప్పటికి మీకు మ్యారేజ్ అయ్యి 10 years. సో పిల్లలు 8 years 7 years ఇలా ఉంటారు. ఆ పిల్లల్ని వదిలేసి తను చదువు జాబ్ కోసమని వచ్చేసింది. కొంచెం నేను కూడా ఎంకరేజ్ చేశాను. వాస్తవం నాకు కూడా ప్రైవేట్ జాబ్. ఎంత శాలరీ అండి? నాకు 28,000-30,000 ఉంది. ఆవిడకి ఆమె శాలరీ ఏం లేదు. నేను ఎంబీఏ చదివించిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ జాబ్ వచ్చిందంటే పంపించాను. అదే జాబ్ ఎంత శాలరీకి వచ్చింది? వచ్చి 15,000 వచ్చింది. అక్కడైతే 5,000 ఇస్తారు కదా, ఇక్కడికి అయితే ఎక్కువ ఉంటుంది. నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడ కూడా ఛాన్స్ షిఫ్ట్ అయితే. అసలు చదువుకోవటం గానీ ఉద్యోగం చేయటం గానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా? అవును, నేను ఎంకరేజ్ బలంతంగా ఒప్పుకున్నారు. నేనే ఇంట్రెస్ట్ ఉన్నది, అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. పంపించేశాను. పంపించేసిన తర్వాత వచ్చేసింది ఇక్కడికి. వాళ్ళ పిన్నింటికి కూడా ఉంటా అన్నది. సరే ఉండమ్మా చదువుకోని చెప్పాను. పిల్లల్ని చూసుకునేది, భోజనం పెట్టేది, పోషణ, అది మరి మీకు ఇబ్బంది అవుదా? మీరు ఫుల్ టైం వర్కింగ్ చేసిన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళే, మా మదర్ కూడా ఉంటారు, పెద్దవాళ్ళే మదర్ కూడా ఉంటారు. ఉన్న తర్వాత పంపించేశాను. పంపించేసి ఫోన్లో మాట్లాడుకునేది, మంచిగా మాట్లాడుకునేది. సండే వచ్చేది. జాబ్ చేసి 2 months జాబ్ చేసి మే జూన్ 2 నెలలు చేసి 2023 వచ్చేసి నాకు జాబు మంచి జీతం ఇస్తలేరు అని అన్నది. పామని అడుగుతాపా, ఎందుకు జీతం ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు పాని కంపెనీ పా అని అడుగుతాను. ముందుకండి ఎవరితో గొడవ పెట్టుకుంటావు, గొడవలు వద్దు మనకు, అలగిపోతాం వెళ్ళండి అని జాబ్ అన్నది. నువ్వు కష్టపడ్డావు, నేను వస్తా అంటే రాని జాబ్ కంపెనీకి పంపా అని అన్నా. వద్దు, నేను గొడవలు పిసు చేయకరి, మనకు వద్దులే అన్నది. సర్లే అమ్మా నువ్వు జాబ్ చేయని అవసరం లేదు, 2 నెలలు ఉన్నామన్నా. ఇది మే జూన్ అయిపోయింది. జూలై ఆగస్ట్ ఇంటికానే ఉన్నది. ఇంటికాడ ఉంటే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటా అన్నది. ఒక 10,000 ఇచ్చేసాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసింది, సెప్టెంబర్లో వెళ్ళిపోతా అన్నది జాబ్కు. ఎందుకమ్మా జాబ్ నువ్వు ఇంట్రెస్ట్ చూపకపోతావు, జీతాలు ఇయ్యరు సరిగా, మళ్ళీ నేను వస్తానేమో, వద్దు నన్ను కొద్దిగా ఫ్రీడమ్, నేను సొంతంగా ఎదుగుతా, కాళ్ళ మీద ఎదుగుతా, నన్ను ఎదగని, నన్ను ఎంకరేజ్ చేయవు అని అనేది. సరే నన్ను నేను ఎంకరేజ్ చేసి, నువ్వు సిటీలో పెరిగినావు అన్నీ నీకు తెలుసు. ఎంసీఏ చదివింది, ఎంబీఏ కూడా చదివింది. ఎంసీఏ ఫస్ట్ డిస్కంటిన్యూ చేసిన మ్యారేజ్. అప్పుడు నాకు మ్యారేజ్ చేసేటప్పుడు మా అత్తగారు ఏం చెప్పారంటే ఎంసీఏ అని చెప్పారు. ఎంసీఏ అని చెప్పి నాకు మ్యారేజ్ చేశారు. వాస్తవానికి డిస్కంటిన్యూ అది ఇప్పుడు కంప్లీట్ చేసింది ఆవిడ. అది కంప్లీట్ చేయాలి, డిస్కంటిన్యూ కంప్లీట్ చేయలేదు. అది సో ఎంసీఏ లేదు. అయితే ఎంబీఏ చదివింది. ఫస్ట్ నుంచి కూడా సిటీలో చదివింది, మంచిగా నాలెడ్జ్ ఉన్నది, మరి ఎంకరేజ్ చేసి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది అని అనుకున్నాను అనమాట. పంపించేశాను. అప్పుడు ఒక 1 week ఉన్నది ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి, నాకు జాబ్ దొరకలేదని వచ్చింది. సర్లే ఏమో జాబ్ దొరకకపోతే పర్వాలేదు అని అన్నాను. మళ్ళీ ఉన్నది. అక్టోబర్లో మళ్ళీ జాబ్ వచ్చిందని నాకు ఫోన్ చేయించింది కంపెనీ నుంచి. కంప్యూటర్ కోర్స్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత జాబ్ చేసుకోమా మంచిగా అని చెప్పాను అనమాట. ఏదైనా మంచి కంపెనీ ఎంచుకో, జీతాలు ఇచ్చే కంపెనీ చేసుకో, నువ్వు చేసుకో, నీ వర్క్ నువ్వు చేసుకోమా అని చెప్పాను అనమాట. పోయింది. మా ఇంటికి మా వాళ్ళమ్మ ఇంటికాడ ఉంటా అన్నది. మాకు మైనస్ ఏంటంటే, మా అత్తగారు నాకు మధ్య కొద్దిగా గొడవలు అయినాయి ఫ్యామిలీ ఇష్యూస్ లోపల. ఏ విషయం మీదండి? నాకు వాస్తవానికి ప్లాట్ గోల్డ్ ఇచ్చారు వాస్తవానికి మ్యారేజ్ అప్పుడు. అవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎన్ని తులాలు పెడతామన్నారు? ఎన్ని కాసులు? అప్పట్లో ఒక 8 తులాలు ఏం పెట్టారు. పెట్టినవి డూప్లికేట్ పెట్టారు, మీరు కనిపెట్టేస్తారేమో వాళ్ళ దగ్గర. అట్టేం పెట్టి మంచిగా ఇచ్చారు, ఒరిజినల్ ఇచ్చారు. ఫస్ట్ ఒక అది అనొద్దు పాపం, ఒక 1 year నా దగ్గర ఉంచారు. నేను ప్రైవేట్ జాబ్ కాబట్టి ఊళ్ళు మారుతుంటా కాబట్టి అది నా దగ్గర ఉంటే అని మా అత్తగారింటిగానే పెట్టాను. మా ఫాదర్ లేడు, అయితే ఇచ్చేసాను మా మామగారి దగ్గర ఉంచుకో. అది ఏమంటే మా ఈ సరిగ్గా ఇచ్చేటోడు కాదు. అయిపోయిన తర్వాత వైఫ్ ఊరుకున్నారా? అసలు ఆవిడ తెచ్చుకుంటది కదా పండగలకి. నేను అదే అంటే కూడా మా మిస్సెస్ ఎంతసేపు పోయి తెచ్చుకోపోండి, మామ దగ్గర ఉండని, నేను మామ దగ్గర నుంచి ఇంకా తెప్పించుకుంటా, అది కొట్టుకుంటా, నీకు మా ఆస్తి వల్ల నీకు ఎందుకు, నేనే తెచ్చుకుంటా, నేనే చూసుకుంటా అని అనేది. ఎందుకమ్మా మనం సొంతంగా మనం బతకాలి, మ్యారేజ్ చేసిర్రు, ఇక నువ్వు ఊకే ఎంతసేపు నన్ను మా అమ్మ ఎంతో మంచిగా ఉండాలి, మా అమ్మతో మంచుకుంటే మనకు పెడతారు గిడతని చెప్పేది. ఎందుకే మనకు డెలివరీకి వెళ్ళినప్పుడు శ్రీమంతాలు అప్పుడు కూడా కనీసం ఒంటి మీద అప్పుడు వేసుకున్నాను, అక్కడ చేసేది వేసుకునేది అనమాట. అంత మంచి జరిగింది. వాస్తవానికి అందరి కుటుంబం ఉండేది, చిన్న చిన్న గొడవ ఉండేవి, కామన్. అది దాని పెద్ద భూతద్దలు చూడాల్సిన అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే, వాస్తవం చెప్పడం ఆ రోజు దసరా పండుగ రాలేదు. మా మామగారు ఫోన్ చేస్తే ఏమన్నారు, దసరా పండుగ మీ అమ్మాయి రాలేదు ఏంటంటే, లేదు నీ దగ్గర ఉన్నది అని చెప్పిండు. నా దగ్గర లేదు నాయన, నీ దగ్గర ఉన్నది అని నేను
ఓకే, పండక్కి ఎక్కడో ఒకడికి రావాలి. లాక్డౌన్ లో ఎక్కడ ఉంది సార్? నా దగ్గర ఉంది లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అయింది. 23లో మళ్ళీ జాబ్ కోసం వచ్చింది. దసరాకి ఇంటికి రావాల్సింది పోయి రాలేదు. రాలేదు. ఓకే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని మీరు అనుకుని నేను ఫోన్ చేశాను. పిల్లలు మీ దగ్గర నా దగ్గర ఉండు. మా అమ్మగా ఇంటికి ఉంటే ఫోన్ చేశాను, దసరా పండుగ రాదు మీ అమ్మాయి. ఆయన ఏమంటాడు, నా దగ్గర నీ దగ్గర ఉంది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఆయన అంటాడు. మీ ఆవిడకే చేస్తే సరిపోయేదిగా. ఆమెకు ఫోన్ చేస్తే నేను మా అమ్మ ఇంటికాడ ఉన్నా అన్నది. అమ్మ నాకు దసరా పండుగ మీ అమ్మ ఇంటికి ఉంటే మీ నాన్నకి అని ఫోను, మీ నాన్నకి ఫోన్ ఏమంటే ఇస్తలేదు, నువ్వే ఇచ్చేది ఏంది అని మా మామగారికి ఫోన్ చేసి అబద్ధం ఎందుకు చెప్పింది? చేసిన తర్వాత ఏమైంది, దసరా పండుగ రాలేదు, ఇంది మా మామగారు రాలేదే, నీ దగ్గర ఉందని ఆయన అంటాడు. నా దగ్గర ఉంది ఆమె, మా మెసేజ్ ఫోన్ చేసి నేను మా పైన ఉన్నా, మా నాయన అబద్ధం ఆడుతున్నా అంటాడు. చేశారు మా మామగారు నీ దగ్గర ఉంది అని అన్నాడు. లేదని చెప్పిన అనేసరి ఇంత మా మెసేజ్ ఫోన్ చేసిన, నేను వస్తున్నా, నేను ఇచ్చిన అన్ని విషయాలు చెప్తా అన్నది. సరే అమ్మ చెప్పని ఫోన్ పెట్టేసిన. వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు దసరా పండుగ ఎక్కలేవు అక్కలేవు అంటే, నేను మా ఇంటికాడనే ఉన్నా, మా నాయనే అబద్ధం ఆడినా అని అన్నది. ఇంత కాదు సార్, మీ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంది, నేను పైన ఉన్నా మా నాన్న కింద ఉన్నాడు కావాలని అబద్ధం చెప్తుంది అంటే, మీ అత్తగారికో మీ మరదలో ఎవరో ఉంటారు కదా పండగ రోజు. మా మామకి టెక్స్ట్ డైరెక్ట్ ఫోన్ మా మామకి చేస్తే మా మామ ఏమంటాడు, ఆయన అబద్ధం చెప్పాడని మీ ఆవిడ అంటుంది కదా. వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం? ఇక ఒక మీ ఉండేది విలేజ్ కదా మేడం. సరే పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చు కదా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా, మేము కూడా వస్తున్నాం. ఓకే, మీరు మీ అత్తగారితో మాట్లాడరు. అయితే సరే అని చెప్పింది. అయిపోయిన తర్వాత వచ్చింది, ఎందుకమ్మా ఎందుకు అబద్ధం అన్నావు అంటే, నేను అబద్ధం ఆడలేదు, మా నాయన కావాలంటే చెప్పిండు అని అన్నది. సరేలే 10 days ఇంకా వద్దు, నువ్వు ఉద్యోగం వద్దు, ఏది వద్దు, నా వల్ల కాదు, నీకు ఉద్యోగం పంపేయని నేను కూర్చున్నా. ఎందుకు అంతకుముందు ఏమైనా డిస్టర్బెన్సెస్ జరిగాయా? అదొకటే ఇదే డిస్టర్బెన్స్ అయింది. నేను పంపాలంటే పంపని కూర్చున్నా. నువ్వు పంపమంటావా? ఎన్ని నెలల నుంచి జాబ్ చేస్తుంది? శాలరీ ఏం చేసింది? ఫస్ట్ 2 నెలలు చేసింది. ఆ శాలరీ ఇవ్వలేదని చెప్పింది. ఫస్ట్ 10 days ట్రై చేస్తాను పోయింది, అది జాబ్ దొరకలేదని చెప్పింది. మళ్ళీ 10 days పోయింది, ట్రై చేస్తాను చెప్పింది, అది దొరకలేదని చెప్పింది. సరేలే అమ్మ అని ఊకున్నా. జాబు లేదు, కాపురం లేదు, పిల్లల్ని చూసుకోవడం లేదు, ఎదురు అబద్ధాలు. సెటిల్మెంట్ ఇప్పటికీ లేదు. ఇది లాస్ట్ ఏజ్ నాకు దగ్గరకు వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ జాబ్లు కొడుతూ నేను చదువుకోవాలి, నిన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, నువ్వు పెద్దదానివి, సిటీ నువ్వు ఓన్గా బతకాల్సింది నన్ను ఆమె ఎంకరేజ్ చేసిన తర్వాత ఏమైంది, పంపించని చెప్పిన. పంపిన కూర్చున్న తర్వాత మళ్ళీ మా మామగారే ఫోన్ చేసిండు, జాబు పంపించండి నేను చూసుకుంటా అన్నీ అని చెప్పింది. మీరే చూసుకోవాలి మామగారు, నేనైతే చూసుకున్న వల్ల కాదు, నేను 2 పిల్లల్ని, నాకు ప్రైవేట్ జాబు నాకు వల్ల అయితే లేదు. సరే ఇప్పుడు ఆవిడకి ఇంతవరకు జాబ్ రాలా, మరి అక్కడ ఖర్చులు కానీ అవన్నీ మీరు నేను పంపించేది. ఇక అయితే జాబ్ పోయింది. 1 month తర్వాత వచ్చింది, జాబ్ చేసుకున్నాం. ఒక కంపెనీ పేరు కూడా నాకు సెల్ పెట్టింది. పెట్టిన వచ్చి 20,000 తీసుకొచ్చి ఇచ్చింది. 1 నెల తీసుకొని కంప్లీట్ చేసుకుని ఫోన్ చేస్తూ కూడా, ఎవరికి చెప్పకు, మనం డెవలప్మెంట్ కావాలి, మా తమ్ముళ్ళ కంటే కూడా మనం బాగా ఎదగాలి, అందరికంటే మంచి అంటే మంచి నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతా అని చెప్పింది. సరే అమ్మ అని అనుకున్నా. ఇక జాబ్ చేస్తామంటే చేయనని చెప్పింది. ఇక మంచి లేదు, సాటిస్ఫై లేదు, జాబ్ చేయని చెప్పి అని ఇంకా నా దగ్గరే ఉన్నది. ఉన్నాను 2-3 నెలలు గడిచిపోతుంది. ఇంట్లో రావడం 24లోకి వచ్చేసారు. 24 రావడము, ఫోన్లు మాట్లాడము అన్ని చేస్తున్నది. ఫోన్లో ఎవరితో మాట్లాడటం అండి? ఫోన్ ఇట్లా ఎవరితో మాట్లాడుతుంది, నేను డ్యూటీకి పోయిన వచ్చి ఆమె మాట్లాడుతుంది. రావడం, ఫోన్లో మాట్లాడటం ఏంటి? వర్క్ నుంచి రావటం అంటే మన ఉద్యోగం డిసెంబర్లో అయిపోయింది కదా సార్, వచ్చి మా ఇంటికి వచ్చేసింది. ఇక ఉన్నాయి అక్కడికి వచ్చేసింది, నా దగ్గరకు వచ్చేసింది. ఇక ఇప్పుడు డిసెంబర్ జాబ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేసింది. ఇక రైట్, వచ్చేసి ఇంకా జాబ్ చేయను అన్నది. సరే వెరీ గుడ్ అమ్మ, నీ ఇష్టం, నీకు ఎంకరేజ్ చేసేది ఏమో నీకు అని చెప్పి కూర్చున్న తర్వాత నేను సాయంత్రం పూట అటు నువ్వు జాబ్కి పోతే కదా సార్, పోయినప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఫోన్లో మాట్లాడుతూ డల్లుగా ఉండేది. ఎందుకు డల్లుగా ఉంటున్నావు అమ్మ అని కూడా అనేది. అంటే కూడా నాకు మనసు బాగుంటలేదు, హెల్త్ బాగుంటలేదు, మైగ్రేన్ వచ్చినట్టు డాక్టర్ దగ్గర తీసుకుపోయినా, ఇక్కడికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఒక మెడిటేషన్ సెంటర్కు తీసుకుపోయినా, ఇంకా ఆయన కూడా తీసుకుపోయి జరిగింది. తీసుకుపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది అంటే, నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చేసి యాక్చువల్గా మా మిస్సెస్ ఫోన్లో నా నెంబర్ ఏముంటుందని, పిల్లలు డాడీ అని ఫోన్ పెట్టుకుంటారు, డాడీ అని ఉంటుంది. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మీరు ఎవరు అన్నారు. అంటే మీ పిల్లలకి ఒక ఫోన్ ఉందా? మా మిస్సెస్ ఫోన్లో మా పిల్లలు ఏం పెట్టారు, డాడీ అని ఫీడ్ చేసుకున్నారు అనమాట. నా నెంబరు, మీ నెంబరు, నా నెంబర్. వాళ్ళ డాడీ పేరు ఏమని ఉంటుంది? వాళ్ళ డాడీ పేరు మామూలునే ఉన్నది, ఫాదర్ అని పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత అక్కడి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నా అన్నారు. డైరెక్ట్ ఆయన, ఎవరు అంటే విందురా, నేను హస్బెండ్, పెద్ద కూర్చుని పెళ్లి, డాడీ అని ఉంది కాబట్టి అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. డైరెక్ట్ నాకు ఫోన్ కాల్ చేసింది. హస్బెండ్ మాట్లాడుతున్నా, మీరు ఏంటి సార్ ఎంత ట్విస్ట్ ఇచ్చారు అని నాకు ఫోన్ కాల్ చేసిండు. ఫోన్ కాల్ చేసిన తర్వాత స్టోరీ మొత్తం చెప్పిండు. ఏమని?
మాకు ఇట్లా మీ మిస్సెస్ సేచార్లో పరిచయం అయింది. ఇప్పుడు మీ మిస్సెస్ అని ఎలా చెప్తాడు? అంటే అమ్మాయి ఎట్లా పరిచయం అయింది? ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం? కరోనా తర్వాత. కరోనా నుంచి ఇక్కడికి వచ్చింది మహాతల్లి. కరోనా సేచార్లో మీకు పరిచయం అయింది. ఎక్కడ పరిచయం అయింది సార్? సారీ నాకు అర్థం కాదు. షేర్ చాట్ లో పరిచయం అయింది కరోనా తర్వాత. వాట్సాప్ గ్రూప్ లో, సోషల్ గ్రూప్ లో పరిచయం అయింది. ఇట్లా మేము చాటింగ్ చేసుకుని మాట్లాడుకునేటోళ్ళము అని చెప్పింది. మే జూన్ లో కూడా నా దగ్గరే ఉన్నది అని చెప్పింది. 2 నెలలు జాబ్ చేయాలి. దసరాకు మే జూన్ లో సెప్టెంబర్ నా దగ్గర. జాబ్ అంటే అతని దగ్గర ఉండటమా? జాబ్ చేయలేదు. జాబ్ ఎక్కడ చేయలేదు. జాబ్ ఏం లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్. జాబ్ 20,000 తెచ్చినట్టు ఉంది సార్. అయితే అమ్మాయితో పాటు కలిసి జీవించిందండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అది రిమూవ్ చేసింది. నేను నా భార్య అని నాకు ఫోన్ చేస్తే నేను కూడా మీరు చెప్పేవి నిజమేనా? 2 పిల్లలు ఉన్నారు మీకు. ఆ అబ్బాయికి సంబంధించిన వీడియోస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఆ కాల్ రికార్డ్ మొత్తం, వీడియోస్ కాదు కాల్ రికార్డ్ మొత్తం ఉన్నాయి. ఎవరెవరు కాల్ రికార్డ్స్? అబ్బాయి మీరు మాట్లాడుకుందా? మీ అబ్బాయి మీ ఆవిడ మాట్లాడుకుందా? అబ్బాయి నేను మాట్లాడుకున్నది. మా మెసేజ్ కాల్ లిస్ట్ తీసాను. మహానుభావుడు నిజం చెప్తున్నాడు. మన నమ్మకం ఏంటి? రమ్మంటు నన్ను. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు తిరిగిన ఫొటోస్ అన్ని కూడా వీళ్ళ పిన్నికి పంపిండు. వీళ్ళు పిన్నికి పంపిస్తే మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. చేసుకున్నారని చెప్పిండు. అబ్బాయి మ్యారేజ్ చేసుకుని చెప్పిండు. ఆ టెంపుల్ కూడా రాజరాజ దేవాలయం. ఫోటో పంపించరా అనపోయారు? వేములవాడ అంటే ఫోటో పంపించమని చెప్పాను. ఫోటో పంపించమంటే ఆయన ఏమంటాడు, నా మ్యారేజ్ ఫోటో పంపమంటాడు. నా మ్యారేజ్ ఫోటో ఎందుకు? అసలు మిమ్మల్ని నమ్మట్లేదు ఆయన. ఆయన నమ్మట్లేడు. పంపించండి, ఏమైంది? మేము మళ్ళీ దాన్ని మార్కింగ్ చేసి ఇష్యూ చేస్తారా? నా ఫోన్ నా ప్లేస్ పెట్టుకుని నేను బయటతో పంపలేదు. ఆయన లొకేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సార్ అక్కడ రమ్మన్నాడు. నన్ను కొడతారా? నేనేమన్నా పోలీస్ స్టేషన్కి రారి, పోలీస్ స్టేషన్ మన నీ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ చూపిద్దాం. కరెక్టే. పోలీస్ స్టేషన్ రారి, నీ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ చూపిద్దాం, దాన్ని క్లోజ్ చేసేద్దాం చెప్పేసాను. ఆయన రాలే. అబ్బాయి అసలు రాలేదు. మీరు నన్ను కొడతారు. ఆయన భయపడుతూ నేను భయపడుతూ ఇద్దరం ఇదే విధంగా జరిగింది. మీరెందుకు భయపడతారులేండి? ఇదే జరిగిన తర్వాత మా మిస్ అడిగిన ఈ విషయం. ఈ అబ్బాయి ఫోన్ చేసి నేనమ్మా అని. దానికి ముందు ఒక్కసారి సారీ సార్, ఫోటోలన్నీ ఎవరో పిన్ని గారికి ఎవరికో షేర్ చేసేవాడు అన్నారు. ఎవరికి షేర్ చేశాడు ఫోటోలన్నీ? అవన్నీ కూడా వాళ్ళ పిన్నికి ఫోన్ షేర్ చేశారు. అమ్మాయి వాళ్ళ పిన్నికి. ఈ స్టోరీ మొత్తం జరుగుతుంది మొత్తం వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిన్నికి ఎరక. స్టార్టింగ్ లో పిన్ని దగ్గర పోయి ఉంటాంది కదా. పిన్ని దగ్గర పోతే పిన్ని సపోర్ట్ చేసింది. జాబ్ కి వెళ్ళినప్పుడు పిన్ని దగ్గర ఉంటా అని చెప్పి ఏమో మరి తెలియదు. పిన్ని ఆ ఫోటోస్ పిన్నికి పంపింది. మీతో ఏం కష్టం వచ్చింది? ఆ పిన్నికి పంపింది. ఫోటోస్ అని పిన్నికి పంపింది. ఆ పిన్ని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ పిన్ని ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చింది అంటే వాళ్ళ అమ్మకి ఇచ్చింది. అమ్మకి ఇచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే నాకు జనవరి 22న గోల్డ్ ప్లాట్ కోసం తీసుకొచ్చి ఇచ్చి మీరు బుద్ధిగా ఉండాలి అని చెప్పారు. ఎందుకు మామగారు ఇంతకాలం గోల్డ్ ప్లాట్ వేయలేదు? ఇచ్చారు. ఎప్పుడు లేని ప్రేమ తీసుకొచ్చారు అంటే మా మిస్సెస్ మీ గొడవలు అవుతున్నాయి అంట కదా, దీనికోసమే జాబులు చేయడం ఇవన్నీ చేసి సరే అండి మామగారు తీసుకొచ్చి ఇస్తామని నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ట్విస్ట్ చేసి జరిగిందన్నమాట. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేయగానే నేను మా మిస్సెస్ దొరుకుతా ఉన్నా, నాకు ఏ సంబంధం లేదని. అయితే సంబంధం లేదు కదా, ఆ నెంబర్ ఉంది కదా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కేసు పెడదామన్నా. అవును, ఫేక్ కాల్ చేశాడు. నీ క్యారెక్టర్ మీద నిందేసే వ్యక్తిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నాకు ఆ ప్రశ్న. నేను స్త్రీ క్యారెక్టర్ చాలా వాల్యుబుల్ అనేది నేను ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా నా క్యారెక్టర్ మీద నిందలేయదని నన్ను ఎన్నోసార్లు కామెంట్ చేసిన దానివి. అలాంటి నీవు నీ క్యారెక్టర్ మీద నిందేసిన వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టావని అడిగిన. వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయనని తీసుకొచ్చి దానికి కేసు పెట్టాము, మా కేసు సంబంధం లేదు అన్నారు. నేను మీకు ఇంత తప్పు జరిగిన తర్వాత మీరు కేసు పెట్టినప్పుడు నేను మా మామగారిని పిలిపించి నేనేంటంటే వెళ్ళిపోయినా. మీరు నాకు పెద్ద మనసులో రావాలి, జరిగింది స్టోరీ చెప్పి, 2 పిల్లలు ఉన్నారు, జరిగింది చెప్పాలి, వాడు చెప్పింది నిజమా కాదు నాకు తెలవాలి. అది మీ హక్కు. వాడు ఫేక్ కాల్ చేసి ఉండొచ్చు నాకు. మనం మీరు పోలీస్ కేసు అని పెట్టాలి. మనమన్నా మీ మిస్సెస్ నిజం కాన నిజమైతేనేమో ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. కాల్ రికార్డ్స్ ఉన్నాయి అన్నారు కదా, కేవలం వాడు మీతో సంభాషించింది కాకుండా మీ భార్య కాల్ రికార్డ్స్ తీస్తే కనుక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, మొత్తం ఉన్నది. మరి ఇంకేంటి, అంత ఓపెన్ సీక్రెటే కదా. మళ్ళీ ఓపెన్ తర్వాత ఏమైందంటే వాళ్ళు నేనేమనుకుంటున్నా అంటే పెద్ద మనుషులు పెట్టి మనం అప్పుడు గొడవ పడితే మ్యూచువల్ విడాకులు ఇస్తా అన్నది నా భార్య. మ్యూచువల్ విడాకులు ఇస్తారు. పిల్లలు ఎట్ట సంగతి అన్న, పిల్లలు ఇద్దరు నువ్వే పెంచుకో అన్నది. పనిలో పని మీరు బంగారం ప్లాట్ తీసుకున్నారా లేదా? తీసుకున్నా. మంచి పని చేశారు. మ్యూచువల్ విడాకులు ఇస్తా అన్నది. 1 మంత్ కలిసే ఉన్నా. 1 మంత్ కలిసి ఆ గొడవ జరిగిన తర్వాత కూడా నాకు మార్చి 14న వాడు ఫోన్ చేసిండు. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకు. మళ్ళీ ఈ 1 ఇయర్ ఇబ్బంది పెట్టదా నేను అట్నే సైలెంట్గానే ఉన్నా. ఇంట్లోనే అందరూ కలిసే ఉన్నా. కలిసి ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు చేసాము, అంత తప్పు చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా మరి ఆ టైంలో? ఆ టైంలో అంటే లైట్గా అప్పుడు ఆఫెన్గానే ఉండేది. యాక్చువల్గా మా మిస్సెస్ చేసిన నా ఫిజికల్ రిలేషన్ని దూరం పెట్టింది. వాస్తవం తక్కువ చేసింది. నీవు అరుస్తావు, నీకు జాయింట్ లేదు, ఎంత నెగిటివ్ దృక్పథం కలిగి ఉన్నానమ్మా. నీ దగ్గర పోతే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, మన పిల్లల్ని బాగా డెవలప్మెంట్ చేయాలి. కొద్దిగా ఆమెకు హెల్త్ బాగుండదు, వాస్తవానికి మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నది. హాస్పిటల్లో చాలాసార్లు తీసుకెళ్ళినా, అక్కడ తీసుకెళ్ళినా డాక్టర్ కూడా మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పింది. అంటే సరే మెడిసిన్స్ వాడుతుంది కదా అని మేము కూడా దాన్ని ఇబ్బంది పెట్టే కాదు.
వీక్ ఉంటుంది. మేము మా మిషన్ చూస్తే నవ్వుతుంది, చాలా బక్కగా ఉంటుంది, వీక్గా ఉంటుంది. ఎంతసేపు కొద్దిగా అక్కడ కూడా హెల్త్ ప్రాబ్లం ఉండే అన్నమాట, ఇన్ఫెక్షన్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆవిడ సైకలాజికల్ మైండ్ స్టేట్ ఏంటి సార్? అంటే కొంచెం మెచ్యూర్ ఇండివిజువల్ చాలా మెచ్యూర్, నాలెడ్జ్ ఉంటుంది, మంచి మెచ్యూర్గా ఉంటుంది. కానీ మరి ఎట్లా అయితే ఈ ట్రాప్ లో అయితే ఎలా జరిగింది అతను ట్రాప్ లో ఎలా పడిందంటే చెప్పిందా? చెప్తలేదు, అసలు చెప్తలేదు. ఇక అతను చెప్పాడు, అతను చెప్పాడు మొత్తం చెప్పాడు. ఏంటంటే అతను ఏంటి ఏ వల వేసాడంటే ఆవిడ మీద? వాస్తవానికి చాలా మిస్టేక్ ఏంటంటే మా మిస్సెస్ చాలా మిస్టేక్ ఉన్నది. అతని వయసు 28 years, ఈ మా మిస్సెస్ వయసు 42 సంవత్సరాలు. ఏమండి బాబు, అన్ని ఇవే కథలు వస్తున్నాయి కదా మా దగ్గర. మీరు ఆ అబ్బాయి ఫోటో కూడా నా దగ్గర ఉన్నది, ఆయన ఖాళీ కార్డు. ఆ తర్వాత నేను ఏం చేసినంటే ఆయనకు ఫోన్ చేయడం మొదలుపెట్టిన. ఫోన్ వాళ్ళ అన్నతో మాట్లాడిన, ఆ అబ్బాయితో కూడా మాట్లాడిన. సో నాకు తెలిసి ఆ అమ్మాయిని చూస్తే సన్నగా ఉంది కాబట్టి అన్మ్యారీడ్ అనుకొని ఉంటాడు. అన్మ్యారీడ్ అని చెప్పిందట మా మిస్సెస్. సో ఏజ్ చిన్నపిల్ల అనుకొని ఉంటాడు అబ్బాయి. ఏం చెడింది వాళ్ళిద్దరి మధ్యన? పిన్నికి ఫోటోలు పంపించాడు, మీకేమో వచ్చి అంత బట్టబయలు చేశాడు. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది మాకు ఇప్పుడు అదే తెలియదు, నాకు తెలియదు. అబ్బాయి చెప్పలేదు అంతసేపు మాట్లాడి చెప్తున్నాడు. కానీ ఏమని చెప్పిందంటే ఈమె ప్రెగ్నెన్సీ అని చెప్పి వచ్చిందట నా దగ్గరికి. ఆయనకి డౌట్ వచ్చింది, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఈవిడికి నేను కాకుండా ఎవరినో ట్రాప్ చేసిందని ప్రెగ్నెన్సీ అని ఆల్రెడీ చెప్పి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అతనికి తెలియదు. నేను చెప్పి డైరెక్ట్ చెప్పేసి ఇంకా నాకు ఇద్దరు పిల్లలు 9th 7th, నా వయసు 45 years. నేను కేసు పెట్టలేక కాదు నాయన, పరువు పోతుంది. ఇద్దరు పిల్లలు నా ఒక్క జీవితం కాదు, ఇద్దరు పిల్లలు జీవితాన్ని సర్వనాశనం చేసామని అయితే నువ్వేమైనా వస్తే రా, వచ్చి ఏమన్నా ఇది మిస్టేక్ ఏమైనా ఉంటే సర్చ్ చేసి మా కుటుంబాన్ని నిలబెట్టు, లేకపోతే నాకు ఇద్దరు పిల్లలు నీరు ఫస్ట్. తప్పుగా అనుకోకండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ సార్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఆపరేషన్ అయింది కదా సార్, వాడిని తెలియదు కదా ఆ పిల్లగానికి. అలా చెప్పి వచ్చింది, వాడి తెలియదులేండి. చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పారా ఆవిడ ప్రెగ్నెంట్ ఏంటారా బాబు? నేను చెప్పిన ప్రెగ్నెంట్ అయిందిరా, 28 years, నీ ఎవరో 42 years, ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఆపరేషన్ అయిందని చెప్పేశాను. కానీ నేను కూడా నమ్మలే వాస్తవానికి. కానీ ఇన్సైడ్ యొక్క స్ట్రెచ్చర్ చెప్పడం దాన్ని నమ్మాల్సి వచ్చింది. సారీ కలిసామనే విషయం నేను ఫస్ట్ నమ్మలే. అంటే లోపల బాడీ లోపల ఏముంటాయి కూడా చెప్పింది, ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మచ్చలే అన్ని చెప్పేసి నేను ఇంకా స్టన్ అయిపోయాను అనమాట. అప్పుడు అబ్బాయికి డౌట్ రాలేదా, సిజేరియన్ జరిగిన ఏం జరిగిన తెలుస్తుంది? తెలిసి నేను చెప్తే కూడా ఆమె ఏం చెప్పిందంటే, మాకు చిన్నప్పుడు నేను కింద పడిపోతే మా డాడీ మా స్కూటర్ ఉంటుంది, కింద మచ్చ పడింది, కుట్లయింది, ఆ మచ్చ అని చెప్పిందంట. ఒకటి కదా సార్, మీరు చెప్పేవన్నీ కూడా వాడి వర్షన్ చెప్తున్నారు, కానీ మీ ఆవిడ ఏం చెప్పింది అనేది ఇప్పటికొచ్చి మీకు ఎక్కడ న్యూస్ రివీల్ అవ్వలేదు. ఇంతవరకు కూడా 1 year నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దూరం, ప్రజెంట్ ఆల్సో దూరంగా ఉన్నారు. కానీ ఒక్కటైనా కూడా ఒక వ్యక్తి ఉన్నాడని కానీ అతనితో పరిచయం ఏర్పడిందని కానీ ఏం చెప్పట్లేదు. పోనీ అట్లీస్ట్ అబద్ధం ఇది అని చెప్పన్నా ఖండిస్తుంది. ప్రూఫ్ చేసుకుంటా అని ఇప్పుడు వాళ్ళ అమ్మింటి కానీ ఉంటలేదు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళలేదు, నా దగ్గర లేరు. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గరే ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిందా? నేనే ఇంటి నుంచి పిల్లని వాళ్ళ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినా. ఏమని వెళ్ళిపోయినా, మనం గొడవలు వద్దామా, పోలీస్ కేసు పెట్టుకుని పరువు తీసుకొని వద్దు, ఫస్ట్ మీ అమ్మని, మీ నాన్నని, మీ అన్నని, మీ వదిన్ని తీసుకొని పెద్ద మనిషి తీసుకొని నా దగ్గరకు వచ్చి ఆ చెప్పింది నిజమా కాదా, జరిగింది ఏంది, ఏమైనా ఉంటే మన సమక్షంలో సెర్చ్ చేసుకుందాం. ఇక మన ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. కానీ పిల్లల్ని తీసుకుని ఆవిడ వెళ్ళిపోవటం బ్యాడ్ కదా సార్? వెళ్ళిపోలేదు సార్, ఆ మొక్కతో వెళ్ళిపోయింది జాబ్ చేసుకుంటారు. పిల్లలు ఎక్కడున్నారు? ప్రజలు ఆమె దగ్గరే ఉన్నారు. ఎలా వెళ్ళిపోయారు పిల్లలు ఆవిడ దగ్గరికి? ఆమె పిల్లలకు తెలియదు కదా, చిన్న పిల్లలు కదా ఆమె అక్కడ. మీరు ఎలా ఒప్పుకున్నారు పిల్లల్ని ఆవిడ తీసుకెళ్ళటాన్ని? ఈయన బాధతో వెళ్ళిపోయాడు కదా, నేనే బాధతో వెళ్ళిపోయాను కదా. మా పిల్లల్ని తీసుకుని అమ్మాయి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. రూమ్ తీసుకుని ఉంటున్నాం. తీసుకుని ఈ సంఘటన చేస్తే మా మామగారు ఫోన్ చేసిన, మా మామగారు వచ్చిన తర్వాత నీ బిడ్డ ఇలా చేసింది చెప్పి నేనేమన్నంటే, మీ బిడ్డ ఏ విషయం నాకు సరిగ్గా చెప్తలేరు. అదే వేస్తే అతని మీద కంప్లైంట్ అన్నా వెయ్యాలి, లేదు లేదా తప్పు ఒప్పుకుంటుందా ఏంటి, ఏం జరిగిందో నా ఒక్కరిని చెప్తే సరిపోదు, నా ఒక్కరిని చెప్తే గలీజ్ ఉంటుంది. పెద్దల సమక్షంలో మాట్లాడాలి. పెద్ద అంటే కూడా పెద్దలు వద్దు, ఓన్లీ బ్లడ్ రిలేషన్ మధ్య జరగాలి. ఆవిడ తప్పు అయితే ఆవిడ ఒప్పుకోవడానికి రెడీ అవ్వలే. సంఘటన బ్లడ్ రిలేషన్ అంటే జరగాలని జరగాలని చెప్తే నేను ఉట్టినే తిరిగిన కానీ అతనితో ఎలాంటి సాజీ లేదు అని చెప్పింది అనమాట. సరే అదంతా కూడా నువ్వు అవన్నీ సంబంధం లేదంటే నీ క్యారెక్టర్ మీద మచ్చ చేసి మీద ఎందుకు కేసు పెట్టవు? కరెక్ట్. నాకు నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు మంచి గుడ్, నీ క్యారెక్టర్ మీద మచ్చ చేసిండు. ఆ అమ్మాయి కేసు అయినా అంటే ఇంకా మీరు అలిగి ఇంట్లో వెళ్ళిపోయినా. ఎప్పుడు జరిగింది ఇది May 24 జరిగిపోయిన తర్వాత పెద్ద మనుషులకు వస్తా అని డొలుపుకుంటా 3-4 months చేశారు. మరి మీరు జాబ్ చేయట్లేదు అప్పటి నుంచి? చేస్తూనే ఉన్నాను, నా జాబ్ ని చేసుకున్నాను. ఇన్ని కబుర్లు చెప్పినాడు సార్, వాడు ఒక్క ఆధారం కూడా మీకు పంపించలేకపోయాడు. ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ పెద్దల పంచాయతీలో కానీ కూర్చోపెట్టినా కూడా ఎలా నమ్మిస్తారు వాళ్ళని? ఒక్క ఫోటో పంపించాడా యాదవ? నేను చెప్తున్నాను, వాడేమి గడ్డి తిన్నాడా? ఆడు 28 సంవత్సరాలు. ఆడేమంటున్నాడంటే, మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆయన ఫోటోలు ఉన్నాయన్ని కూడా డిలీట్ చేసేసి వచ్చిందంట అతని దగ్గర.
వాడి ఫోన్ నుంచి అన్ని డిలీట్ చేసి చేసి వచ్చేసేది. ఇంక్లూడింగ్ ఆ మ్యారేజ్ ఆధారం కూడా. మ్యారేజ్ పెళ్ళి మా అయిందా? మిసెస్ కు కొద్దిగా ఏది కంప్యూటర్ నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆమెకి ఏం నేర్చుకోలేదు, జీవితాంతం మోసాలు చేయడమే ఈ నాలెడ్జే. సిస్టమ్ లో కానీ వాడు అన్న మాటలు అంత బ్లైండ్ గా ఎలా నమ్ముతాం అనేది నా ఆలోచన. ఎలా నమ్మాలి వాడి మాట? నిజం నమ్మాలి, ఎందుకంటే ఫోన్ తీసుకుని డిలీట్ చేసింది అంటాడు, మీకు ఫోటో అయితే మా పంపించలేదు మిసెస్ అంటాడు. వాళ్ళ పిన్నికి మాత్రం పంపించాడు. మళ్ళీ వాళ్ళ పిన్నికి పంపించినప్పుడు ఎక్కడ వెంట ఫోటోలు అప్పుడు డిలీట్ చేయలేదు ఆవిడ? ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నాయి అంటాడు, ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి, నువ్వు రావాలంటాడు. నేను వస్తా అంటే పోలీస్ స్టేషన్కి వస్తే బయటకు రాను. నేను బయట వస్తే మనం గొడవ పడడం ఎందుకు, ఆమె కోసం నేను గొడవ పడలేదు ఎందుకు, మీరు పరువు గురించి భయపడ్డా. భయపడి పోలీస్ స్టేషన్ వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నా భార్యను చూపించుకోవడానికి నాకు పెళ్లి పత్రిక ఉన్నది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను పోలీస్ స్టేషన్కి వస్తా, నువ్వు కూడా నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి రా అంటే రానంటాడు. స్టోరీ మొత్తం చెప్పిండు, ఏం జరిగిందని వాళ్ళ అన్నతో మాట్లాడిన ఆయన చెప్పిండు, అతనితో మాట్లాడిన. గ్రాండ్ గా పెళ్ళయిందంట లేకపోతే సీక్రెట్? సీక్రెట్ గానే అసలు ఆ అబ్బాయికి ఈవిడ వయసు తెలీదా? తెలియదు అంటారు. మీ అమ్మకి తెలియదా అంటే కూడా తెలియదు అంటారు. ఎవరు గుర్తుపట్టు, చిన్నపిల్ల అంత మాత్రం గుర్తుపట్టరా అంటే కూడా చెప్తలేరు సత్యం. మీ ఆవిడ ఫోటో ఉందా సార్? ఉన్నది. ఒకసారి అది అసలు ఇది మా మిసెస్ నుంచి నాకు సహకారం వస్తే అసలు రహస్యం బయటకు వస్తుంది, ఆమె నుంచి రావట్లేదు. ఇంకా మేము 1 year పెద్ద మనిషి పెడతాం రారా అని అన్నా కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక ఇప్పటికీ నేను నాకు పిల్లల దగ్గర పోతున్నాను, స్కూల్ దగ్గర పోతూ కూడా పిల్లలకు నాన్న నేను చంపేస్తాను చెప్పాను. నాకు అక్కడ కోపం వచ్చి నేను ఈ రోజు ఈ స్టెప్ తీసుకోవడం కారణము నన్ను పిల్లలకి అవాయిడ్ చేయడమే. నాన్న చంపేస్తాడు, నాన్న మంచోడు కాదు, మన అందరిని వదిలేసిపోయిండు అని చెప్తుంది. మిమ్మల్ని చెడ్డ చేసింది ఆవిడ. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారండి? మా అమ్మ నాతో పాటే మా సొంత విలేజ్ లో ఉన్నారు. ఇవన్నిటి నుంచి నేను సెట్ కావడానికి 8-9 months పట్టింది. న్యాచురలీ మామూలు విషయం కాదు, నన్ను ఇంత మోసం చేయాల్సిన అవసరం నీకు ఏం పట్టింది? నేను మేము ఏదైనా కేసులు ఫైల్ చేశారు? ఏ కేసు ఫైల్ చేయాలి? మీ మామగారు కానీ వీళ్ళు ఏమైనా ఫోన్ చేస్తున్నారా? నేనే చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యింది. నాకు పిల్లలకు ఒక మిషన్ చెప్తారు కానీ బాధపడకు, మీరు వాస్తవంగా నేను భార్య వదిలేసి ఏం చేయాలి, వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలి. తీసుకుని వెళ్ళిపోకుండా ఒక అబ్బాయిని అక్కడ పెట్టారు. అతను ఎవరు? అతను మా ఇంటి పక్కనే ఉండేదే, మీ రూమ్, అతన్ని పెట్టారు. వాడు ఎవడు, వాచ్మెనా? ఒక అబ్బాయిని, ఆయనకు ఒక 25-26 years. కాదు, ఎందుకు పెట్టారండి? ఇదే విషయం పైన నేను ఫోన్లు చేసి నా కొడుకు మాలేసారు, ఆంజనేయ స్వామి మాల. నాకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. సెక్యూరిటీ కింద పెట్టారన్నమాట. ఇంకో మగాడిని ఇతను వస్తాడు అటాక్ చేస్తాడని సెక్యూరిటీ కింద పెట్టారు. 7వ తరగతి పిల్లవానికి మీరు మాలేయాల్సిన అవసరం ఏమున్నది? తండ్రిగా నాకు చెప్పొద్దా? నేను మా బామ్మది ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే మాట అన్నా, ఆమె తప్పు చేసింది, మేము 4 కలిసి జీవిస్తున్నాము, తప్పు చేసిన ఆమె మాకు విడాకులు ఇచ్చి మా ముగ్గురు వదిలేయాలని చెప్పిన. విడాకులు ఏనంటారు? ఫస్ట్ ఇస్తా అన్నారు, ఆమె సొంతంగా ఇస్తా అంటారు కానీ తల్లిదండ్రులు ఏం ఇస్తలేరు. నాకు ఇది ప్రాపర్టీ ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ వచ్చేసింది, నాకు ఇస్తలేరు, తల్లిదండ్రులు అపోజ్ చేస్తున్నారు. నువ్వు అప్పుడు అన్నావు కదమ్మా అంటే అది ఆ పెద్ద మనుషులకు వస్తే ఇవన్నీ ఎక్కడ అడుగుతామో అని పెద్ద మనుషులకు రావట్లేదు అసలే. ఇప్పటికీ నేను 10 months అవుతుంది, 11 months అవుతుంది, ఎలాంటి రియాక్షన్ వాళ్ళ నుంచి, ఎలాంటి సైడ్ నుంచి మౌనమే ప్రధానం అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నాకేం కావాలంటే వాళ్ళు న్యాయం చేయాలి. ఇప్పుడు మా మిస్సెస్ జరిగిన, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పింది నిజమా అవునా కాదా తెలవాలి. ఆ అబ్బాయి నుంచి నాకు ఫోన్ ఆ నెంబర్ ఉన్నది, ఆయన నాతో మాట్లాడిన ఖాళీ కార్డు మొత్తం ఉన్నది, ఒక 2 hours 3 hours మాట్లాడింది, వాళ్ళన్న మాట్లాడింది ఉన్నది. ఇప్పుడు మాట్లాడతాడా అతను? వాళ్ళ ఉదయం నా బ్లాక్లో పెట్టేసిండు. నాకు వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను, ఆ అబ్బాయి కూడా నన్ను రమ్మని చెప్పేది. ఆ అబ్బాయి ఫస్ట్ వన్ థింగ్ అండి, ఏం చెడింది అనేది కూడా మనకి ఇక్కడ తెలియట్లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కిందే ఉన్నారు, బాగానే ఉన్నారు, కొట్లాడుకోలేదు, ఏమీ లేదు, ప్రెగ్నెన్సీ అని చెప్పి వచ్చేసింది. వీడంత పరువు తీసేంత కసి కట్టి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి వాళ్ళ పిన్నికి ఫోటోలు షేర్ చేసే అంత పన్నాకు ఎందుకు పన్నాడు వీడు? అది ఇప్పుడు ఎన్ని మనకు అబ్బాయి నన్ను రమ్మని చెప్పేది. నేను కూడా సార్ మీరు వెళితే సరిపోయేది కదా, వెళ్తే వాడు రావట్లేదు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, పోలీస్ రానండి. పోలీస్ స్టేషన్ కాదు, ఇంకో 2-3 మీరు ఒక మనుషులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పెట్టుకుని వెళ్ళి వాడితో ఎక్కడ మాట్లాడతారో మాట్లాడండి. అక్కడ పెడతా ఉంటే మా ఇంట్లో మా మదరు మా బ్రదర్ వద్దని నన్ను అంత భయపడతారు. వారు అటాక్ చేస్తారేమో, ఈ రోజు అటాక్ చేస్తారని నన్ను పోనీయలేదన్న. ఏమండి, ఒక 20 మందిని తీసుకుని వెళ్ళండి, ఏమైందండి? మీ చుట్టాలు వీళ్ళు వాళ్ళు ఒక 20 మందిని. ఇప్పుడు ఇల్లీగల్ కమిట్మెంట్ ఎట్లా స్ప్రెడ్ చేయాలనేది సార్. ఇప్పుడు మీ ఆవిడని పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారా? మా అమ్మని స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టడం కూడా వాళ్ళేనా? మీ ఆవిడ వాడు మాట్లాడుకుంది, ఒక్క వాయిస్ మెసేజ్ పంపించాడా మీకు? పంపించలేదు. పంపించడు, డిలీట్ చేస్తానంటాడు, కానీ వాళ్ళ పిన్నికి మాత్రం పంపించాను అంటాడు. ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి కానీ మీకు ఇవ్వనంటాడు. వాడు ట్రూత్ చెప్తున్నాడని నమ్మకం ఏంటి ఈ ప్లాట్ఫామ్ మీద? ఇక్కడ మేము కూడా ఇక్కడ మా బేస్ కూడా ఆధారమే. ఇప్పుడు మేమందరం అంత గుడ్డిగా ఒక ఆడమ్మాయి మీద మేము మట్టి మా మిసెస్ నుంచి కేసు పెట్టండి పెడతాను మా మిసెస్. ఏమంటే అవన్నీ ఇండైరెక్ట్ సార్, ప్లీజ్. అదొకటి. మా మిసెస్ ని ఇప్పుడు ఏమంటున్నా అంటే, నువ్వు 2 months ఎక్కడ జాబ్ చేసినా ఆ కంపెనీ తీసుకో,
తీసుకోపోనంటది. ఏమండి బహుశా ఆవిడ ఏమీ లేని దానికి కూడా భయపడి ఉండొచ్చు. వాళ్ళు మామూలుగా వినండి ఒక 2 నిమిషాలు. వాళ్ళు మామూలుగా ఫ్రెండ్లీగా కొలీగ్స్ కింద మాట్లాడుకుంటూ ఉండొచ్చు. దాన్ని ప్రచారం చేసి ఇంకో విధంగా మారిపోద్దేమో పబ్లిక్ ప్లేస్లో అనే ఉద్దేశంతో ఎందుకు ఏమీ లేని దానికి ఇదంతా క్రియేట్ చేసుకోవటం ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. వీడేంటంటే ఈ అమ్మాయి మీద మనసు పారేసుకుని ఉండొచ్చు, 1 సైడెడ్ లవ్ స్టోరీ నడిపించి ఉండొచ్చు, ఈ అమ్మాయి మీద కోరికలు పెంచుకుని ఉండొచ్చు, ఈ అమ్మాయి లొంగు ఉండకపోవచ్చు, దానివల్ల ఆడ ఒక కథా సినారియో అల్లుండొచ్చు. ఇవన్నీ కూడా పాసిబిలిటీసే కదా. లేవు. ఎందుకు అసలు ఏమంటే దసరా పండుగ ఎక్కడ ఉండదో మా మిస్సెస్ సమాధానం చెప్తలేదు. ఏం సార్ దసరా పండుగ ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్న నుంచి సమాధానం మా అత్త గారి నుంచి కానీ, మా మామ గారి నుంచి కానీ, మా బామార్ది నుంచి కానీ, నా భార్య నుంచి ఒకటండి, మీ ఆవిడ అప్పటి వరకు బానే ఉందా? జాబ్ కి ముందు వెళ్ళేంత వరకు మీతో బానే కరోనా ఉందా? వరకు మంచిగా ఉండదు. మంచిగా ఉంది. ఆ. వాడేం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో అది అక్కడ పారిపోయి మీ ఇంటికి వచ్చేసిందేమో తను. మరి మనకు ఇవన్నీ మనతో చెప్పాలి కదా. మరి అది కొంతమంది భయపడతారు చెప్పడానికి. విక్టిమ్ సార్, నేను తప్పుగా అనుకోకండి. మేబీ షీజ్ ఎ విక్టిమ్. ఆ అమ్మాయి ఏమైనా బ్లాక్ మెయిల్ కి ఒక విక్టిమ్ అయిందేమో, వాడు కిరాతకుడేమో, దొంగనా కొడుకేమో, మనకేం తెలుసు. ఎట్ ప్రెసెంట్ కూడా పేరెంట్స్ తోనే ఉంది కదా, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా అంత కావాలంటే ఆవిడ. పెయిన్ మేడం వాస్తవం మా మిస్సెస్ ఇప్పుడు ఎక్కడ ఉంది తను? పేస్ ఉండదు ఆమె. అతనితో ఉందా? అతనితో లేదు కదా. కాబట్టి అదే ఇప్పుడు సార్ అన్నట్టు తను విక్టిమ్ ఏమో. అతను ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీ ఆవిడని ఏదన్నా విషయంలో. మరి ఆ విషయం మరి నాతో చెప్పొచ్చు కదా. మరి భయపడుతుందేమో. ఎందుకు వాళ్ళ అమ్మకు చెప్పొచ్చు కదా, వాళ్ళ నాయనకు చెప్పొచ్చు కదా, వాళ్ళ అన్నకు చెప్పొచ్చు కదా. లేదంటే ఇప్పుడు అలా వెళ్ళేదే అయితే ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు అది కదా. కాదు వాస్తవానికి. ఇప్పుడు మేము అనేది ప్రశ్న ఇప్పుడు ఏంటంటే మా మిస్సెస్ నాతో ఒక 1 year నాకు ఫ్రీడమ్ ఇవ్వండి రియల్ గా చెప్పిందంటే మా మిస్సెస్ తప్పు చేసింది కాబట్టి వాడిని పోలీస్ స్టేషన్ లాగొచ్చు కదా అనే ప్రశ్న మేము ఇస్తున్నాం. మీ అందరు సపోర్ట్ దేనికి భయపడుతుందో. దేనికి ఎందుకు భయపడుతున్నామా? మీ అందరికి సపోర్ట్ చేస్తున్నాం కదా. మీ అమ్మ మీ నాయన అందరు సపోర్ట్ చేస్తున్నప్పుడు, మీ అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ అబ్బాయిని లాగడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నీ అందరము మీ వెనకనే ఉన్నాం కదా, భర్త వెనకనే ఉన్నాం. ఏమండి ఒకటి నేను చెప్పేది మీకు విచిత్రంగా విడ్డూరంగా అనిపించవచ్చు కానీ నేను ఫోరెన్సిక్ సైకాట్రీ చేశాను. మీ ఆవిడ అసలు 0% అతనితో ఏమీ లేదని నేను అనట్లేదు. ఓకే 100% ఏమీ లేదని అనట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ లేదంటే ఒక అసోసియేషన్, ఒక నార్మల్గా కొలీగ్స్ కింద ఏదో బిల్డప్ చేసి ఉండొచ్చు. దాన్ని వాడు ఇంకో విధంగా అల్లుండొచ్చు అని నేను అంటున్నాను. లేదు అల్లడానికి ఎక్కడైనా ఆవగింజ అంతా కూడా మీ భార్యకి దీని అంతా స్టార్ట్ అవ్వకముందు ఏమన్నా ఉందా? ఆవిడ క్యారెక్టర్ గురించి కానీ ఆవిడ ప్రవర్తన గురించి యాక్చువల్ గా ఉందా? వాస్తవంగా మా ఇప్పుడు ఎంక్వైరీ తెలిసిందంటే బిఫోర్ మ్యారేజ్ కూడా బిహేవియర్ నాట్ గుడ్. బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్గా మా మిస్సెస్కి వాళ్ళకు మంచి స్టేటస్ ఉన్నది. ఈ మిస్సెస్ అయిన గొడవ అయిన తర్వాత కూడా మా మిస్సెస్కి మా మధ్య డిస్కస్ జరిగింది. ఎందుకు అమ్మ ఈ తప్పు చేసి అడిగిన. తప్పు చేస్తే మా మిస్సెస్ చెప్పిన సమాధానం నన్ను చాలా బాధ పెట్టింది. నాకు ఇష్టలేని పెళ్ళి నీకు మా అమ్మ నాన్న చేసిన అడిగారు. ఇష్టలేని పెళ్లి చేస్తే ఇంతకాలం ఎందుకు ఆపరేట్ చేసినావా అని అడిగిన. నాకు అప్పుడు తెలివి లేదు, ఇప్పుడు తెలివి వచ్చింది, అందుకే తప్పు చేసిన. సరే ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత మీతో ఒక 10 సంవత్సరాల పాటు కాపురం బాగానే చేస్తుంది కదా, అప్పుడేం అభ్యంతరం ఏం లేదు. నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ నాయన ఒక అబ్బాయిని ఆడపెట్టి ఇప్పటికీ ఆయన వయసు 28, ఈమె వయసు 42. ఒక నిష్ణాతుడైనటువంటి ఒక వ్యక్తి బాగా మీ బ్రెయిన్లో పాయిజన్ నింపాడండి. లేదు సార్. మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను సార్. వాడిని అది చెప్పి అన్ని కరెక్ట్. మరి ఆడు పోలీస్ స్టేషన్ అక్కర్లేదు, మాతో మాట్లాడతాడు. ఇప్పుడు మేము ఫోన్ చేసి మాట్లాడతాం. మాట్లాడండి మిస్సెస్, మీరు మాట్లాడితే ఇప్పుడు వాడు నాతో అంటే మంచిదే. ఇప్పుడు అతను చెప్పేది నిజమా అబద్ధం అనేటటువంటిది వినండి సార్ ఒక్క నిమిషం. మీరు తప్ప వాడు చెప్పేటటువంటిది మీరు తప్ప ఇంకెవరు వినలేదు. వాడిని అసెస్ చేయడానికి వాడు కావాలని మీ జీవితాల్లో నిప్పులు పోస్తున్నాడు అనేది అసెస్మెంట్ ఎవరు లేరు. మీరు ఒక ఫ్రెండ్ సహాయం తీసుకోలేదు పరువు అని చెప్పి, ఒక చుట్టం సహాయం తీసుకోలేదు. ఆయన మా మిస్సెస్ వాళ్ళిద్దరు కలిసి ఉన్న రూమ్ ఓనర్ నెంబర్ నా దగ్గర ఉన్నది. ఎందుకు అవన్నీ ఎందుకులేండి, వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేసిన ఓనర్ నెంబర్ కూడా ఉన్నది. ఈ అమ్మాయి ఏందండి ఇంత సన్నంగా ఉంది? చాలా మీరు నమ్మరు, అసలు చాలా సన్నగా ఉంటుంది, హెల్త్ బాగుండదు. మీరు చాలా ఆశ్చర్యపోతారు సార్. మీరు కొన్ని సంఘటనలు చూస్తే నేను నిజంగా మీరు చెప్పే ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యంగా ఉన్నది, ప్రతిదీ రైటే, ప్రతిదీ ఆశ్చర్యంగా ఉన్నా. నేను నా ఎంక్వైరీ లోపల 8 నెలలు నేను చేసి ఏం ఎంక్వైరీ చేశారు? వాస్తవంగా వాడు నాకు ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడారా? మాట్లాడి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఇంటి ఓనర్ నెంబర్ నా దగ్గర ఉన్నది. మాట్లాడితే మీరు ఏదన్నా పోలీస్ కేసు పెట్టుకోపోయి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకన్నారు. వాళ్ళ పిన్నితో మాట్లాడిన, పిన్నితో కూడా నాకు ఫొటోస్ పంపించిండు, నేను డెలిట్ చేసి వాళ్ళ అమ్మకు పంపించా అన్నారు. వాళ్ళ అమ్మకు పంపించిన తర్వాతే వాళ్ళ అమ్మ నీకు గోల్డ్ ప్లాట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా బుద్ధి చెప్పు అని చెప్పి అక్కడి నుంచి నరుకుంటూ వచ్చారు. నీకు తెలవలేదని చెప్పారు. పిన్ ఒప్పుకుందా? పిన్ ఒప్పుకున్నది. ఓనర్ మాత్రం పెద్ద ఏం చెప్పలేదు, మీరు ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోండి అన్నాడు. మీరు ఇంకా ఏం ఎంక్వైరీలు చేశారు? వాడి ఇల్లు తెలుసుకున్నా, వాస్తవానికి అన్ని తెలుసుకున్నా. వాడిని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలిసారా? కలవలేదు. అది ఒక్కరికి, ఎందుకంటే అటాక్ చేస్తారని మధ్య టీవీలలో కూడా చూసి అటాక్ చేసి గలీజ్ అవుతుందని. వాస్తవంగా మేము ఏమనుకున్నాం అంటే దీన్ని పెద్దగా చేయకుండా
ఆ పెద్ద మనిషి సమక్షంలో అటాక్ చేసేవాడు అయితే కనుక మీకు వచ్చి అటాక్ చేస్తాడు సార్. మీరు ప్రత్యేకంగా వాడి ఇంటికి అప్పుడు వెళ్ళక్కర్లేదు. నేను అటాక్ చాలా భయపడ్డాను సార్ వాస్తవానికి. నేను భయపడ్డారు, ఒక ఇప్పటికీ భయపడుతున్నారు మీరు. మా మిసెస్ కూడా మా మిసెస్ అన్న పిల్లలు వదిలేసుకుని పోతారు. నాకు పిల్లలు చాలా ఇష్టం. ఇప్పుడు మా మిసెస్ కూడా ఏమంటే పిల్లలు తీసుకెళ్ళిపోమంటుంది. కానీ నాకు విడాకులు ఇస్తే తీసుకుని పోతుంది. నేను పెంచుకున్న తర్వాత నువ్వు ఎప్పుడో వచ్చి అమ్మ అని చెప్తే ఎట్లా భరించాలి? అంత నీ ఇష్ట ప్రకారం సాగించుకొని ఈ రోజు నన్ను రోడ్డు మీద వేసి నా రిలేషన్లా నా పలుకుబడి నేను పెద్ద మా రిలేషన్ ఎంత బాధపడతారు? ఏడ్చి ఎంత బాధపడి మీకు తెలియదు. 8 months అవునండి. పట్టి జరిగి 8 నెలలు నువ్వు 2 నెలలు ఏడా ఉండవు చెప్పని సమాధానం చెప్తలేదు. వారం ఎందుకు వచ్చినావు, నీకేం తక్కువైందంటే కూడా సమాధానం చెప్పదు. అంత చిన్నపిల్లగాంతో ట్రావెల్ చేయాల్సిన అవసరం నీకేం పట్టింది? 14 సంవత్సరం చిన్నపిల్లగాంతో ఎన్ని వీడియోలు ఉన్నాయి కదా నా దగ్గరికి. 10 నెలల నుంచి పెద్ద మనుషులు రాకపోయినందుకే మేము అనుమానిస్తున్నాం. రావచ్చు కదా పెద్ద మనిషి తప్పు చేయనప్పుడు. నువ్వు తప్పు చేయనప్పుడు నీ యొక్క ఇన్సైడ్ అదేలేండి, మీరు ఏమంటున్నారు అంటే తప్పు చేయనప్పుడు నేను నీ మీద బురద జల్లి లేదంటే ఎవడో బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు నీలో పౌరుషం రావాలి కదా. రావాలి కదా. భర్త దగ్గర నుంచి విడిపోయేంత లెవెల్ వరకు వెళ్ళావు కానీ ఫైట్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేవు? నేను చేస్తున్నా కదా నీకోసం ఫైట్. వి అగ్రీ ఆల్ దట్, వి అగ్రీ. నేను ముందు నువ్వు కేసు పెట్టవు, ఏమంటే నీకు పరువు ఎక్కువ, నువ్వు ఏం చేయలేవని నిందలేయడం. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ ఆవిడ సమాధానం చెప్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకుంటారా? ఎంతసేపు నాకు ప్లాట్ గోల్డ్ ఇవ్వమని వెళ్ళిపోతా అంటది. విడాకు కాదు కదా మేడం, నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఆవిడ మారి అదేంటో ఆన్సర్స్ అనేది చెప్తే మీ దగ్గరకు వస్తే మీరు హ్యాపీగా మళ్ళీ చేసుకుంటారా? నాకు ఒకటే చెప్తున్నాను అనమాట, ఇంకోసారి తప్పు జరిగితే మాత్రం యాక్సెప్ట్ చేయను. సో ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారు. నేను మేడం గారి క్వశ్చన్ ఒకసారి రీఫ్రేమ్ చేస్తాను. అంటే తప్పు క్షమాపణ అడుగుతూ మీ దగ్గర రావాలా, లేదంటే సింపుల్ గా అలా వచ్చేసిన అలా వచ్చేసిన ఇంతకుముందు అట్లే ఉండేది సార్. ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది. వాస్తవంగా ఏమైందంటే పిల్లల ఫ్యూచర్ ఎలా అని అనుకున్నాను. వాస్తవంగా నేనేమన్నా అంటే 2 పిల్లలు నాకు ఇచ్చి నువ్వు విడాకులు ఇస్తే నేను అంగీకరిస్తా అని చెప్పిన. దానికి ఆమె వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేసారు. విడాకులు మాత్రం ఏనంటున్నారు. అసలు నాకు ఇప్పుడు వాస్తవంగా ఏంది అంటే నువ్వు అంత తప్పు చేసి వచ్చి నువ్వు మ్యారేజ్ చేసుకొని నా పైన రివర్స్ కేసు పెట్టడం చాలా ట్రై చేసి. ఇప్పుడు అర్థమైందండి మీరు చెప్పేది. అప్పటి నుంచి అదే చెప్తున్నారు. ఇప్పుడు మీ ఆవిడ సారీ అండి నేను చేసింది తప్పు అని చెప్పేసి మళ్ళీ మీతో వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మంచి నిజాయితీకుంటే యాక్సెప్ట్ చేస్తాను. మరి వచ్చిన తర్వాత నాపై అటాక్ చేస్తుంది, దాన్ని పెళ్లి చేసుకుని మరి ఏంది తర్వాత మళ్ళీ రిలేషన్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. మీరు ఇంత అనుమానం ఎన్ని పెట్టుకుంటే మీరు ఎలా కంటిన్యూ చేయగలరు? 42 సంవత్సరాలు ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. మళ్ళీ ఈ రిలేషన్ మరి బిల్డ్ అయ్యి నాపై అటాక్ జరుగుతుంది, నేనేం చేయాలి? మీకు నమ్మకం లేదు? అదే నా భయం. ఇప్పుడు మరి ఇంకెలా యాక్సెప్ట్ చేస్తారు మీ ఆవిడని? నమ్మకం ఉంటేనే కదా జరిగేది అంతా కూడా. ఈ మ్యారేజ్ చేసుకుంది కదా 14 సంవత్సరం, మళ్ళీ ఆ రిలేషన్షిప్ బిల్డ్ గా నమ్మకం ఏంది? ఏమో నాకైతే మాత్రం పెళ్లి వరకు వెళ్ళి ఉండదనేది నా అభిప్రాయం. వెళ్ళింది కూడా. ఎవరు చెప్పారు ఏంటి? వాళ్ళ అన్న చెప్పాడు, ఆమె చెప్పింది. మా మిస్సెస్ కూడా. ఎవరన్నా? వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్న. వెళ్ళేటట్టయితే ఇప్పుడు కూడా ఆయనతోనే ఉండేది కదండి అని నేను అంటాను. ఇప్పుడు ఏమైంది, మీ అందరం టైట్ వాళ్ళ అమ్మ నాయన అందరూ టైట్ చేసారు, బయటకు వెళ్ళిస్తలేము. ఇప్పుడు అందరం తెలిసిపోయింది కదా, అందరం కట్టడి చేసినాం కదా. ఎవరు కట్టడి చేసినా ఆవిడ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, అంత చదువుకున్న ఆవిడ వెళ్ళలేదు కదా. మీరు ఆవిడ వర్షన్ లో కూడా ఆలోచించండి ఏం జరిగిందో. ఆమె ఆడేమంటాడు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఆమెను ఇక్కడ పిలిపించి అంటే వాళ్ళ అమ్మని కూడా పిలిపించి ఇప్పుడు ఏం చేయాలి, నాతో కలిసి ఉండదలుచుకున్నారా లేరా, మళ్ళీ ఆ అబ్బాయితో నాపై అటాక్ చేస్తే నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అది కలిసి ఉండటానికి అంత సులువైనటువంటి మార్గాన్ని కూడా చూపెట్టట్లే కదా. కలిసి ఉండేటట్టు అయితే కనుక వచ్చేది అయితే కనుక నన్ను సంపదని గ్యారంటీ ఏంటి, వచ్చేది అనేటువంటి నా పరువు తీదని గ్యారంటీ ఏంటి, వస్తే కనుక పాత తప్పులన్నీ ఒప్పుకొని రావాలి, వస్తే కనుక వచ్చినటువంటి ఆమె క్షమాపణ చెప్తూ రావాలి. ఇన్ని కండిషన్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందండి అమ్మాయి? సింపుల్గా వచ్చి ఉండమ్మా జీవితం పాడైపోద్ది, గత వదిలే అంటే వస్తుంది. ఇప్పుడు మీరు చంపుతుందని భయపడుతున్నారుగా. మరి ఎన్నిటికి మీ దారి జరిగితే తప్పు చేసినా చంపేటంతా ఏం లేదు కదండి. పోలీసులు మీ ఇంటికి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకేయాలి, వాడిని ఎదురుపట్టడానికి మీరు భయపడుతున్నారు. అవును, మీరు నిజాయితీమైన స్థానంలో ఉండి సమాజంలో ఇంతకాలం ఉండి మీకు పలుకుబడి పట్టు ఉన్నప్పుడు వాడికి మీరు భయపడేది ఏంటండి? వాడు ఏమేమి ఆధారాలు చూస్తారో మీరు ఒక్క ఆధారం కూడా చూడకుండా ఈరోజు ఒక ముద్ర వేసేసి ఆమె నన్ను చంపేస్తుంది కొట్టేస్తుంది అని చెప్పి వాడు కంప్లీట్గా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నట్టున్నాడు. ఆబ్రకదాబ్రా అని. అబ్బాయి కాంటాక్ట్ లో కూడా లేదు, పోనీ మీ ఆవిడ ఆయనతో లేదు, వెళ్ళాలంటే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయేది కదా అని సింపుల్ పాయింట్ నేను చెప్పేది. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో వాళ్ళు కలిపేటట్టయితే హ్యాపీగా కలిసి ఉండండి, లేకపోతే లేదు. ఎవరు రాలేదు మీ తరపున, ఎవరు ఒక్కరు వచ్చినా ఎంత బాగుండేదో. ఈ సమస్య ఎరిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఒక్కరు వచ్చినా కూడా నన్ను ఎంతగా నమ్మించిందో అంత నమ్మించింది. వాస్తవానికి జెన్యూన్గా నమ్మించింది. ఫస్ట్ 2 పిల్లల ఫ్యూచర్ గురించి ఆమె ఇప్పుడు ప్రెసెంట్ ఆలోచిస్తలేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మీరు ఇంకా వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తూ ఉన్నాను. మీకు ఏది బెటరో చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుందరు. కానీ సార్ ఈ వేదిక దగ్గరకు వచ్చారు, ఏదో ఒక హెల్ప్ గురించే వచ్చారు. ఓకే,
ఏదో హెల్ప్ చేయాలి అంటే కనుక మీరు ఎందుకు వచ్చారు చెప్పండి అది ఫస్ట్. నేనేందంటే మీరు మా మిస్సెస్ స్టడీ చేసి వాస్తవానికి ఎలా స్టడీ చేయాలండి ఇలా ఊహించుకోవాలి. ఆమె ఇక్కడ తీసి పిలిపిస్తే మీరు పోలీస్ కేసు పెడతా ఇక్కడ వస్తుంది కదా సార్. వచ్చిన తర్వాత ఆమె నాకుతో ఫర్దర్గా ఉండగలుగుతుందా? ఆమె ఎంతసేపు నేను మా అక్కగిరి చెప్తే ఏం చెప్తుందంటే చాలా సిల్లీ విషయాలు చెప్తున్నది. ఫస్ట్ మాకు ఎలా గొడవలు అని కూడా తీసుకొని చెప్పమని చెప్తాను. ఫస్ట్ నాకు ఎంసీఏ అని చెప్పి మ్యారేజ్ చేశారు. ఫస్ట్ గొడవ మాకు ఎంసీఏ సర్టిఫికేట్ దగ్గర గొడవ అయింది. నీ ఎంసీఏ సర్టిఫికేట్ తీసుకురామ్మా అని అన్న. అది ఇప్పుడు ఎంసీ సర్టిఫికేట్ ఉంటే తక్కువ చూపించారు కదా మేడం, అది చూపించలే. ఓన్లీ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే బెటర్. ఆ మాట్లాడిన వాళ్ళకి దగ్గర పోతే ఒక్క నిమిషం సుధాకర్ గారు నేను చెప్తాను, ఒక 2 నిమిషాలు వినండి. చూడండి ఇప్పుడు ఈ ఈ ఈ పరిధిలో మీరు ముందుకు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అని అనుకుంటే మీరన్నా 2 అడుగులు వేసుకుని ముందుకెళ్ళాలి, ఆవిడన్నా 2 అడుగులు వేసుకుని ముందుకు రావాలి. ఇక్కడ మీరు ఎలా ఉంది అంటే కనుక ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి ఆవిడ సెక్యూరిటీ ఆవిడ తీసుకుంది, ఎవరో మనిషిని ఎవరినో అక్కడ పెట్టుకుని కాపలా కాసుకుని ఆవిడ కూర్చుంది. మీరేమో వచ్చి ఆ డైరెక్షన్లో అడుగు వేస్తే కనుక ఒకటి బహుశా మీరు పరుగలిగేటటువంటి ఒక ఉద్యోగంలో చేస్తున్నారు, సమాజంలో ఒక పేరున్నటువంటి వ్యక్తి. నెంబర్ 3 ఏంటంటే కనుక ఇది గట్టి గొంతిప్తే కాలు మీద పడుతుంది అనేటటువంటి విధంగా మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేదు. లేదంటే ఆ వ్యక్తిని ఒకప్పుడు మాట్లాడటానికి రమ్మంటే కనుక పోలీస్ స్టేషన్కే వచ్చి మాట్లాడమని మీరు అంటున్నారు ఆ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి. లేదా మీ భార్య వచ్చి మాట్లాడాలి అంటే కనుక భార్యతో కూడా మాట్లాడేది కూడా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకునేది కాదు, ఒక 2-3 పెద్ద మనుషులు ఉంటారు. సో ఇక్కడ ఎలా ఉంది అంటే కనుక పరిష్కారం కావాలి అని ఒక మాట అంటున్నారు, ముందు కాళ్ళకి బంధం వేస్తున్నారు. వినండి ఇక్కడ సింపుల్గా కావాలి అనుకుంటే కనుక ఇదంత క్లిష్టమైనటువంటి సమస్య కాదండి. ఇక్కడ ఏంటంటే చాలా ముడిపడి కండిషన్స్ ఏర్పడటం వల్ల ఇక్కడ సొల్యూషన్ దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. అదే కానీ మీరు అదృష్టమో దురదృష్టమో మీరు అన్నీ విన్నారు కానీ కళ్ళకు కనిపించేటటువంటి ఆధారాలు ఇక్కడ లేవు. వినే ఆధారాలు చాలా ఉన్నాయి. ఏది? వాయిస్ మెసేజ్, ఎవరో ఒక వ్యక్తి మీరు మాట్లాడుకున్నటువంటి ఒక వాయిస్ మెసేజ్. యూజువల్గా మాలాంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నప్పుడు మేము యూజువల్గా ఏమంటా ఉంటే కనుక మాకు కూడా ఆధారాలు కొద్దో గొప్ప కావాలి. మీరు ఎలాగైతే ఆధారాలు కావాలనుకుంటారో, మీరు పెద్ద మనుషులను తీసుకెళ్ళినా వాళ్ళు కూడా ఆధారాలు ఎలా అయితే కావాలను, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆధారాలు ఇక్కడ కూడా కొన్ని ఆధారాలు కావాలి. కానీ మీరు చూపెట్టే ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. అతను మీరు మాట్లాడుకున్నది, అతను మీరు మాట్లాడుకుంది, లేదా మీకు అన్నీ కూడా వినేటటువంటి ఆధారాలు రికార్డింగ్సే. కానీ అతను మీరు చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎన్ని 100 నిమిషాలు ఎన్ని 100 గంటలు మాట్లాడుకున్నా మాకు తెలియదు. ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఒకటి ఇక్కడ జరిగింది, ఇనీషియల్గా మీకు ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఇష్టమైనటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ముగించుకుని వెనక్కి వచ్చింది, తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఈ వ్యవహారం అంతా మీకు నచ్చలేదు, ఏ ఉద్యోగం సద్యోగం లేదు, ఇంట్లో ఉండి పిల్లలు సఫర్ అవుతున్నారు అనేటటువంటి అంశం. కానీ ఫైనల్గా ఆవిడ మాటే నెగ్గించుకుంది, వెళ్ళింది, వెనక్కి వచ్చి ఒక 20,000 ఇచ్చింది, ఉంది. ఒక ఇష్టం లేనటువంటి కార్యక్రమం జరిగింది ఒక 2 to 3 years పాటు. 3 years పాటు జరిగింది. ఏది? MBA చదువుని కాడి నుంచి ఇక్కడ వరకు. పోనీ ఇదేమన్నా మీకు ఒక కొత్త వ్యవహారమా అంటే కనుక ఏది? ఈవిడ క్యారెక్టర్ మీద, ఈవిడ వ్యక్తిత్వం మీద ఒక కొత్త ఆలోచన అంటే కనుక ఇది కొత్త ఆలోచన కాదు. ఎందుకంటే దానికి ముందే మీరు ఒక ఆలోచన అనేది మీకు బీజం పడింది. ఎప్పుడు పెళ్ళి అయినటువంటి టైంలో గతం అనేటటువంటి ఒక కథ ఉంది. అది మొన్న తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్నా. అసలు ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చి అంత ఈజీ రాదు కదా, అంత డేర్గా కన్ను కప్పి అమ్మ నాన్నకు పిల్లలు మోసం ఇష్టం లేని పెళ్లి అనే మాట ఎప్పుడు అంది ఆవిడ? ఇది అబ్బాయి ఫోన్ చేసిన తర్వాత ఏం చేసిందంటే ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాను డమ్మీగా, కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నది. వేసుకున్న తర్వాత నేను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా అప్పటికప్పుడు నైట్. ఎప్పుడు ఇది జరిగింది? నాకు మార్చి 14, 2024 జరిగింది. అది ఫోన్ చేయగానే ఎందుకు చేసినామమ్మా అని ఇంకా అరుస్తా కదా మేడం, అరిచేసరికి టాబ్లెట్ వేసుకున్నది. టాబ్లెట్ వేసుకుంటే నేను డాక్టర్ దగ్గర తీసుకుపోయినా. డాక్టర్ తీసుకుపోయి ఇంకా మా మామకు అత్తకు అందరినీ పిలిపించిన. మా అత్త మామ రాలేదు, మా బామ్మ ఎవరు రాలేదు. రాకపోయేసరికి నేను డాక్టర్ దగ్గర తీసుకుని అక్కడ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ ఉండే తీసుకొని వచ్చిన తర్వాత జరిగింది కూల్గా మంచి ప్రశాంతంగా కూలుకొని ఎందుకు ఏం జరిగింది మన లైఫ్లో, ఏం తప్పు ఎక్కడని చెప్పుకొని అడిగిన. అంటే స్టోరీ మొత్తం అసలు ఏంది అంటే పిచ్చి పిచ్చి మాట్లాడమా ఏమన్నది, నాకు మా అమ్మ నాయన నాకు ఇష్టని పెళ్లి చేసిన అని అన్నారు. ఇవన్నీ కూడా చెప్పిన మా అత్తకు. ఇష్టని పెళ్లి లేదు, పాలు లేదు, దాని పిచ్చి లేదని మా అత్త మామ అంటారు. వాళ్ళు ఏమంటారు అనేది వదిలేసాను. మీ భార్య ఏమేమంది? చాలా పాయింట్. ఒకటి ఏంది, నాకు ఇష్టని పెళ్లి చేసిర్రు, నాకు అప్పుడు అంత తెలివి లేదు, నాకు తెలివి బాగా వచ్చింది, అందుకే నేను కొద్దిగా ఫ్రీడమ్ కోరుకుంటున్నా అని అన్నది. మరి ఫ్రీడమ్ అంటే ఇదా ఫ్రీడమ్? నువ్వు లివింగ్ రిలేషన్ పెట్టుకునే ఫ్రీడమ్ అంటే లివింగ్ రిలేషన్ పెట్టుకునేది అంటది. మరి ఏం పెట్టుకుని నువ్వు లివింగ్ రిలేషన్ పెట్టుకోలేదంటే నీ రూమ్లో ఉన్నా హాస్టల్లో ఉన్నా అతనితో తిరిగినా అంటది. హాస్టల్ తిరిగినంటే మరి
అని హాస్టల్ తిరిగితే నువ్వు మరి ఆడ నీ క్యారెక్టర్ మీద దెబ్బేస్తుంది కదా. సో రూమ్ లో ఉన్నానని ఒప్పుకుందా మీతో ఆవిడ? రూమ్ నేను హాస్టల్ ఉన్నా ఆ అబ్బాయితో తిరిగినా అని ఒప్పుకున్నది. సో హాస్టల్లో ఎవరు హాస్టల్లో వాళ్ళు ఉన్నారు, తిరగటం అయితే ఒప్పుకుంది మీతో. ఒప్పుకున్నది తిరగడం ఒప్పుకున్నది, అబ్బాయితో తిరగడం ఒప్పుకున్నది, సోషల్ మీడియాలో పరిచయం అయింది ఒప్పుకున్నది, 2 years నుంచి మాకు నచ్చింది ఒప్పుకున్నది. అన్నీ ఒప్పుకున్నాక మరి వదిలేయొచ్చు కదా సార్, మళ్ళీ ఎందుకు ఫిట్టింగ్? ఒప్పుకోలేదనే కదా ఇప్పటిదాకా మాట్లాడారు, ఇప్పుడు ఒప్పుకుందని చెప్తున్నారు కాసేపటికి. ఒప్పుకున్నా అంటే రూమ్ పెళ్లి చేసుకుందని. అలా కాదు సుధాకర్, ఇప్పుడు ఒకటి అక్రమ సంబంధం ఓకేనా? ఫిజికల్ గా తిరిగేస్తే ఓకే, పెళ్లి చేసుకోవడం ఒక్కటే మీకు మీ దృష్టిలో తప్ప? రెండూ తప్పే. హిందూ సాంప్రదాయం అంటే మ్యారేజ్ అయింది మేడం. హిందూ సాంప్రదాయంలో భర్త ఉండగా ఇంకొకరితో తిరిగే వచ్చా? అది తప్పు అది కదా? తప్పే, అది మరి అది అసలు మేజర్ తప్పే అది. తప్పు. మరి అది ఎంత నీట్. అప్పుడు మీరు ఒకటి ఎక్స్క్యూజ్ ఒకటి ఇది కాదు, మేజర్ తప్పులు రెండు తప్పే. ఏదైనా తప్పే, ఒకటి లీగల్ గా తప్పు, ఇంకొకటి మోరల్ గా తప్పు. తప్పే. ఏమండి ఇప్పుడు మీకు వినపడినవన్నీ అబద్ధాలని నేను అనట్లే, ఓకే? అతను ఏవైతే చెప్పాడో అది మీరు ఆలకించారు, మీరు విన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగింది అన్నారు, మీరేమో అతని మాట విన్నారు, ప్లస్ మీ భార్య మాట కూడా విన్నారు. మీ ఇద్దరం వేరే రూమ్స్లో ఉన్నాం, కానీ బండి మీద అయితే తిరిగాం, షికార్లు అయితే తిరిగాం, మీ భార్య మీరు చెప్పినట్టుగా మీరు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా న్యాయ నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూపెట్టేటటువంటి ఆధారం మీ దగ్గర లేదు కాబట్టి మేము అది ఉందనో లేదనో చెప్పేటటువంటి అవకాశం లేదు. మీ భార్య అంటారా, ఆవిడ బహుశా అధికంగా భయపడుతుంది, ఎక్కువ ఆలోచిస్తుంది, పబ్లిక్గా రావడానికి ఇష్టపడట్లేదు. బహుశా వాళ్ళ ఇద్దరి మధ్యన ఏదైనా ఆవగింజ అంత జరిగితే కనుక అది పబ్లిక్ ప్లేస్లో వస్తే కనుక కొండంతగా మాట్లాడుకుంటారనేది సహజ సిద్ధంగా పెళ్ళి అయ్యి 2 పిల్లలకు అన్నటువంటి ఆడపిల్లగా ఆవిడ భయపడుతుండొచ్చు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ బదులు మేము అందరం చేయలేమండి. మీరు ఇందాక ఏమంటున్నారు, ఆవిడని తీసుకురండి సార్, ఇక్కడ కూర్చోండి సార్, సైకలాజికల్ అసెస్ చేయండి సార్, ఎందుకు చెప్తుందో ఆలోచించండి సార్, దాని వెనకాల కారణాలు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. దట్ విల్ నాట్ బి డన్. వినండి, మీరు చేసేది పావులా వంతు కూడా మీకు చేయకుండా మమ్మల్ని 75 పైసలు చేయమంటే ఎలా? మీరు పావులా వంతు ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్తో పాటు అతను 1కి 100 సార్లు ఛాలెంజ్ చేశాడు, రా చూపెడతానని. మీరు వెళ్ళలేదు, ఎందుకంటే చంపేస్తాడు. పోనీ మీ భార్య దగ్గరికి వెళ్తారంటే కనుక మీ భార్య మీ దగ్గరికి వస్తుంది అంటే వద్దండి, ఉన్న పలంగా మా భార్య వస్తే కనుక 4 మనుషులు పెట్టి చంపు దొబ్బుతుందండి అని భయపడుతున్నారు. అది కూడా మీరు ఎలా చేయట్లేదు. మరి ఇప్పుడు మీరెళ్ళి ఆధారాలు ఎత్తుక్కోరు, మీరెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయరు, మీరెళ్ళి పకడ్బందీగా పోలీస్ కంప్లైంట్ చేయరు. ఇవన్నీ చేయనటువంటి క్రమంలో మా నెత్తి మీద మీరేమంటున్నారు, ఇవన్నీ చేస్తే కనుక పరువు పోతుందండి, ఎవడన్నా నన్ను గనపెట్టి కాల్ చేస్తాడేమో అని అంటున్నారు. అంత భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. అంత భయపడవలసినటువంటి, ఎందుకంటే మీరు ఒక స్థానంలో ఉన్నారు, ఒక పరువు కలిగేట స్థానంలో ఉన్నారు, ఒక న్యాయమైనటువంటి పెళ్ళి అయింది, మీకు ఒక బలగం అనేటటువంటిది ఉంది. ఎవడండి మిమ్మల్ని చంపేస్తాడు? ఎందుకు చంపేస్తాడు? సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చేసేటటువంటి స్టెప్స్ మీరు తీసుకోకుండా ఆవిడ వచ్చేటటువంటి మార్గాలు అన్నీ మూసేసి, అయినా కానీ నా భార్య నా పిల్లలు కావాలంటే ఎలా వస్తుంది? మీకు ఇక్కడ పేకల వరకు ఆవిడ మీద భయంకరమైనటువంటి చండాలమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అభిప్రాయాన్ని ఈరోజు మార్చలేవు. మీరు చచ్చేంత వరకు ఆ అభిప్రాయం మీ బ్రెయిన్లో ఫిక్స్ అయింది. వాడు చేసినటువంటి బ్రెయిన్ వాషా లేదంటే మీ బ్రెయిన్ ఎలా మారిపోయింది అన్నది మనకు తెలీదు. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక మీరు చాలా వినేశారు, లోకాన్ని నమ్మించడానికి మీ దగ్గర ఏమీ లేవు, మీరు అడుగు ముందుకేయట్లేదు. ఈ కండిషన్స్తో ఆ అమ్మాయి మీ దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. మీరేమొచ్చి ఆ అమ్మాయి వస్తే నన్ను చంపేస్తుంది అని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆల్రెడీ నిద్ర మాత్రలు మింగింది. మీ ఆలోచనలు, మీ అనుమానాలు, మీ మాటలు బట్టి నిద్ర మాత్రం మింగేసి చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. రేపొద్దున మళ్ళీ మీ ఇంట్లో ఉంటే కనుక మళ్ళీ ఇంకోసారి నేను ఇంకా పెద్ద ప్రయత్నం చేసి ఆ పిల్లలకి తల్లి కాకుండా పోతాను, లేదంటే మీరే ఆ కోపంతోనో తాపంతోనో నన్ను చంపేస్తారని ఆవిడ భయపడింది. సో ఎవరికి వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. ఎందుకు? ఈ వేదిక అనేటటువంటిది గతాలు అన్నీ మర్చిపోయి, గతాలన్నీ వెనక్కి తీసేసి, అనుమానాలు ఆలోచనలు తీసేసి ముందుకు రమ్మని చెప్పి మీరు ముందుకు రావడానికి ప్రయత్నం చేయట్లే. ఒక పక్క నుంచి మీ భార్య పిల్లలు కావాలి అంటున్నారు, కానీ దాని ముందు ఏంటంటే బ్యారియర్ నెంబర్ 1, హర్డల్ నెంబర్ 2, ఛాలెంజ్ నెంబర్ 3 అని చెప్పి పరిధులు పెట్టేసుకున్నారు, చాలా పరిధులు పెట్టేసుకున్నారు. అన్ని పరిధులు మీ చేత దాటించి మేమేం ఉద్ధరిస్తాం, ఏం చేయగలం? ఈరోజు మీ భార్యని ఇక్కడ కూర్చోపెడతాం, అమ్మ నువ్వు తప్పు చేసావా, ఏం తప్పు చేసావమ్మా, ఎందుకు తప్పు చేసావమ్మా అని అడుగుతాం. సరే ఈ పరిస్థితిలో తప్పు చేశాను లేదంటే తప్పు చేయలేదు అని అంటది. నమ్మేస్తారా? మా ఒపీనియన్ మీరు తీసేసుకుని, సార్ మీరు చెప్పారు కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రేపటి నుంచి నా భార్యతో నేను హ్యాపీగా ఉంటాననే నమ్మకంగా వెళ్ళిపోతారు. కాదు సార్, మీ మైండ్ కంప్లీట్గా 100% కాదు 210% పొల్యూట్ అయిపోయింది కంప్లీట్గా ఈ ఆలోచనతో, అవమానాలతో. అందుగురించే రమ్య మేడం ఇందాక చాలా న్యాచురల్గా, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇంత అభద్రతతో, ఇంత ఇన్సెక్యూరిటీస్తో, ఇంత అనుమానంతో, ఇంత భయపడుతూ ఎందుకు నా పిల్లలు కావాలండి? మీరు దూరంగా ఉండి ఇంత సఫర్ అవుతున్నారు, దగ్గరగా ఉంటే తిట్టుకుని కొట్టుకోరా, అవమానించుకోరా, సూసైడ్ అటెంప్ట్లు చేయరా? పిల్లలకు ఆ ఫ్యూచర్, పిల్లల యొక్క ఫ్యూచర్ కావాలి అంటే కనుక మెంటలీ మనం కరెక్ట్ అవ్వాలి.
ఈ వేదికని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కింద దయచేసి వాడుకోకండి. ఏమండి, నా మనసును మార్చండి, నా ఆలోచనలన్నీ మార్చండి, నా భార్యని యాక్సెప్ట్ చేసే విధంగా చేయండి అని మీరు ఆవిడ్ని ఇక్కడ కూర్చోపెట్టి, అమ్మ నీ భర్తని స్వీకరించమ్మా, ఆలోచించు, గతం గత, దాని గురించి వదిలేసి ఏం జరిగింది అనేది మేము అడగం అనేటటువంటి విధంగా ముందుకెళ్తే ప్రయాణం. ఒక పక్క నుంచి ఇన్వెస్టిగేషన్ అంటున్నారు, ఇంకో పక్క నుంచి ఈవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు అంటున్నారు, ఇంకో పక్క నుంచి భార్య పిల్లలు కావాలి అంటున్నారు. ఎలా అవుతుంది సార్ ఇది, చెప్పండి మీరు? సో యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇంపాసిబుల్. నో డిపార్ట్మెంట్ కెన్ డూ దిస్. సైకాట్రిక్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు, సోషల్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేదు. ఎవరు ఏం చేయగలరు? సో ఇప్పుడు ఈ రోజు వచ్చింది క్యారెక్టర్ కరెక్టా కాదా అనేటటువంటిది ఏదైతే దేని గురించి అయితే మీరు వచ్చారో, నా భార్య క్యారెక్టర్ కరెక్టా కాదా మీరు అసెస్ చేయండి అన్నారో, అది కంప్లీట్లీ రాంగ్ ఇంటెన్షన్ ఆఫ్ కమింగ్ హియర్. దాని గురించి రాకూడదు. ఇప్పుడు ఏమైంది మీరు? ఎందుకంటే ఇక్కడ విచిత్ర విడ్డూరం అనేటటువంటి పరిస్థితి ఏంటి? ఆవిడ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంది అక్కడ, వాళ్ళ నాన్న పెట్టాడు, ఎవడు పెట్టాడు, ఒక కుర్రోడిని అక్కడ పెట్టాడు. మీరెంతో నీతి నిజాయితీగా ఉండేటటువంటి పిల్లలు మీ దగ్గర ఉండవలసింది పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. మళ్ళీ పైపెచ్చి మీరు ఏమంటున్నారు, పిల్లలు బ్రెయిన్ వాష్ చేశారు. ఏమండి వాళ్ళు ఏమైనా చంటి పిల్లలు బ్రెయిన్ వాష్ చేసేటానికి మీ నాన్న వచ్చి మనల్ని నరికి చంపేస్తాడరా అని చెప్పి పరిగెట్టుకుని రావాలి ఇంత మంచి తండ్రి దగ్గరికి పిల్లలు, వాళ్ళు పారిపోయి అక్కడ కూర్చున్నారు. సో నేను ఒకటి సార్, సింపుల్ లాజిక్, ఇది కావాలి అని అనుకుంటే కనుక మీరు అడుగేయకుండా మేము అడిగేయలేం. మీరు మీ పెద్ద మనుషులతో పాటు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని పెద్దరికంగా మాట్లాడుకోండి. అమ్మ రా అని చెప్పండి. లేదు నేను రాను అన్నదనుకోండి, లేదు మరి నాకు ఇంకా బలమైన అనుమానం ఉందనుకోండి, ఆ మహానుభావుడు ఎవడో ఇంకా పిక్చర్లో ఉన్నాడు కదా టెట్రీలో, ఒక్కసారి వాడి క్యారెక్టర్ ఏంటన్నది మీ భార్య క్యారెక్టర్ మీద ఇలా బురద జల్లేశారు మీరు. ఒక్కసారి వాడి క్యారెక్టర్ అసెస్ చేయండి. వాడు చెప్పేది నిజమా, లేదంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాడు వన్ సైడెడ్ లవ్, ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి జస్ట్ ఫ్రెండ్లీగా వీళ్ళు తిరిగేటటువంటి దాన్ని ఈ అమ్మాయి కావాలి అని పట్టుబట్టి ఏ లేనిపోయిన ఆధారాలన్నీ తీసుకొచ్చి మీ ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తాను, ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కదా. మీ ఆయనకి ఇచ్చు పెడతాను, అచ్చు పెడతాను, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, మీ ఆయన్ని వదిలేసి వచ్చేయాలి, వాడు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయలేదు అన్నటానికి నమ్మకం ఏంటి? జస్ట్ హైపోథెసిస్. ఎందుకంటే మేము ఒక కాయిన్ సైడ్ ఒక సైడే చూసాం, ఇంకో సైడ్ చూద్దామని మేడం ప్రయత్నం చేసేటప్పటికి ఆ అమ్మాయి ఫోన్ కట్ చేసింది. కాబట్టి మనకు అటువైపు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. కాబట్టి వాడే మీ ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసి ఉన్నది లేని దాన్ని పెద్ద చిత్రం కింద చిత్రీకరించి మీ ఇద్దరు జీవితంలో నిప్పులు పోయలేదంటానికి నమ్మకం ఏంటి మనకి? కాబట్టి మీరు మీ భార్య క్యారెక్టర్ని అసెస్ చేసే ముందు వాడు నాకు ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది ధైర్యంగా ముందుకెళ్ళి వాడి క్యారెక్టర్ అసెస్ చేయండి. ఏంటి ఆ ఫోటోల ఆధారాలు ఏంటున్నాయో తీసుకురామని చెప్పండి. ఇదే వేదిక మీద ఇంకోసారి కూర్చుందాం మనం. అప్పుడు మీరు కావాల్సినవన్నీ మాట్లాడండి. అప్పుడు ఆ అమ్మాయి ఎంత మారుదో అప్పుడు చూద్దాం. అప్పటి వరకు ఏంటంటే భార్య కావాలి అనుకునేటటువంటి మీరు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి క్యారెక్టర్ ఏంటి అనేది అసెస్ చేయండి అనేటటువంటి మాట తప్పు. ఇది నా ఆలోచన. మీరు వేసేటటువంటి అడుగులు ముందుకేయండి, తర్వాత మేము మీతో పాటు ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. మేడం ఈ ప్రోగ్రాంలో మన ఆడియన్స్ మన ప్రోగ్రామ్ చాలా బాగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారంటే సార్ కానీ నేను కానీ మా టీవీలో జీ తెలుగులో మినిమం 15 years బ్యాక్ నుంచి ఈ స్టోరీ ఇట్లాంటివి చేసాం. అప్పట్లో ఒకళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇన్ని స్టేజెస్ లేవు, కోర్టు ఒక్కటే ఉండేది, లోక్ అదాలత్ ఉండేది. అది చాలా మందికి అవేర్నెస్ ఉండేది కాదు లీగల్గా. దానివల్ల ఏం చేశారంటే ఒకే స్టేజ్ మీద ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కూడా ఎవరిని మనం పిలిపించాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే పూర్తి లీగల్ అవేర్నెస్ వచ్చింది, అన్ని రకాలు అందరికీ తెలిసిపోయినాయి. సో దానివల్ల కొంచెం ఫేసులు బ్లర్ అయ్యడం వల్ల ఇక ఎక్కడెక్కడి నుంచో లేసి వస్తున్నారు. మన ఛానల్ వాళ్ళు మొన్న మధ్యలో మాట్లాడుతూ ఉంటాం కదా మనం ఏం కాల్స్ ఏంటని, విపరీతమైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారండి ఇక్కడికి. ఇది ఏమీ సిబిసిఐడి ఆఫీస్ కాదు. మా టీము వెళ్ళి ప్రతి కేసులోనూ అదర్ సైడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా లేదా ఫోన్ రికార్డ్స్ తీసుకురావడం, లేదా వాళ్ళు DNA టెస్టులు చేయించడం, ఇట్లాంటివి మేము చెయ్యము, చేసే రైట్స్ మాకు లేవు. రేర్ కేసుల్లో ప్రొటెక్ట్ చేయడం కోసమని ట్రై చేస్తే కొన్ని క్లిక్ అవుతాయి. హ్యూమనిటికల్ గ్రౌండ్ ఉన్న కేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో చేసే రైట్స్ మాకుంటే మేము చేస్తాం. ప్రతి ఫ్యామిలీ కేసుల్లో ఇక్కడ మేమేం చేయగలం, సార్ కౌన్సిలింగ్ ఇవ్వగలరు, నేను లీగల్ సజెషన్స్ ఇవ్వగలను. ఏం చేస్తే బెటరు, ఏం చేయకుండా ఉంటే బెటరు, మీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి, వీటి గురించి మేము చెప్పగలం తప్ప కుదిరితే కలిపి పంపించగలం, కుదరకపోతే ధైర్యం చెప్పి పంపిస్తాం. లీగాలిటీలో డ్యామేజ్ అవ్వకుండా, సైకలాజికల్గా డ్యామేజ్ అవ్వకుండా ఏం చేస్తే బెటర్ అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక వే చూపించగలమే కానీ ఇక్కడేవో మాయలు మంత్రాలు జరిగిపోయి అద్భుతాలు జరుగుతాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో దయచేసి రాకండి. అర్థమవుతుంది కదా? 2 మేడం,
ఎక్కడైనా కానీ ఒక ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా అంటే అసలు బేసిక్ వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇక్కడికి వస్తే వాళ్ళే చూసుకుంటారు, లేకపోతే పని అవ్వలేదు, ఇక్కడికి వెళ్ళినాక ఏం అవ్వలేదు అంటే అన్ని కేసుల్లో అన్ని అద్భుతాలుగా చెయ్యలేం. సో ఇది కొంచెం ఆలోచించుకోండి. మీ పని మీరు చేసుకోగలిగి మీరు ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్, ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది అని చెప్పగలుగుతాము. అంతవరకే. అలా అనుకునే వాళ్ళు ఇక్కడికి రండి, కానీ ఇక్కడేవో సిబిసిఐడి ఎంక్వైరీలు చేసి మీకు ఎవరో ఎవిడెన్స్లు ఇవ్వరు. మ్యాక్సిమం మాస్కులు వేయడం వల్ల ఇక ఈ రోజున సొసైటీలో ఏ దరిద్రమైన కేసులు ఉన్నాయో అవే వస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకేవో వచ్చేవి, ఇప్పుడు అన్ని అక్రమ సంబంధాలే. సొసైటీ అలాగుంది, పని కట్టుకుని మేము అలాంటి కేసులు ఏం తీసుకురావట్లా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వ్యక్తి సొసైటీలో ఒక గుడ్ విల్ కుటుంబానికి సంబంధించి ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి వచ్చి కూర్చున్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఆయన బాధ? ఎవరికి చెప్తే వింటారు? అసలు నేను ఏం డెసిషన్ తీసుకుంటున్నాను అనేది కూడా ఆయనకు అర్థం కాల. కోర్టుల దాకా వచ్చినప్పుడు ఇక్కడ మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చేస్తాం, సార్ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఇస్తారు తప్ప, కోర్టు దాకా వచ్చినప్పుడు కోర్టులో లీగల్గా ఎంత జరగాలో అంతా జరుగుతాయండి. అక్కడికి వచ్చి ప్రతిసారి ఫ్రీ సర్వీస్లో లేకపోతే ఇంకొకటి చేయడం అవ్వదు. ఎందుకంటే జడ్జి ఉంటారు, లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటారు. ఇది కొంచెం అర్థం చేసుకుంటారని మా రిక్వెస్ట్ అండి. సార్ ఇక్కడ మీ విషయానికి వస్తే ఒక 5 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. 1, అనుమానం. అనుమానమా? 2, మీరేం ప్రయత్నాలు చేశారు, ఏం చేస్తే బాగుండేది? 3, పిల్లల సంగతి. 4, మీ ఆవిడతో లీగల్గా కలిసి ఉండాలా వద్దా? ఈ 4 పాయింట్స్ చెప్దామని నేను అనుకుంటున్నాను. 5వది ఏంటో తర్వాత చెప్తాను. మీది అనుమానం అని నేను అనట్లా. ఎందుకంటే అనుమానమే అనుకుంటే అవతల వ్యక్తి ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ల కాపురం, 2 పిల్లల జీవితాలు. ఒక బురద నీ మీద పడినప్పుడు అది భర్త అయినా భార్య అయినా కూడా మీ వంతు ప్రయత్నం ఏంటి అని చెయ్యకపోతే అవతల పార్ట్నరు సైకలాజికల్గా సొసైటీలో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారా ఓడతారా అని తెలియదు. మీ మీద ఒక బురద పడిపోయింది, ఎవడో వచ్చి గంటలు మీ హస్బెండ్తో మాట్లాడితే ఆ మాత్రం ప్రూవ్ చేసుకోలేరా? ఆయన రోడ్ల మీద పడి తిరగాల, మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది అని. బేసిక్ సెన్స్ కదమ్మా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా సొసైటీలోకి వచ్చినప్పుడు క్యారెక్టర్తో బతకాలి. ఎవడన్నా వచ్చి వేస్తే ఆ క్యారెక్టర్ని చీల్చి చెండాడడానికి నీకున్న ఆప్షన్ ఏంటి? బేసిక్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాక్కొని నేను పతివ్రతని అంటే నువ్వు ఒక్కదానివి చెప్పుకుంటే కాదు, మీ మీద డౌట్ పడుతున్నా నీ భర్త చెప్పాలి మా ఆవిడ పర్ఫెక్ట్ అండి అని. ఆయన అడుగుతున్నది ఒకటి, నువ్వు తప్పు చేసావు, నీ మీద బురద ఎవడో వచ్చేస్తే ఈ నెల్లు ఫైటింగ్ చేసుకోవాలా? 2 పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు మీరేం జాబ్ చేశారు? ఏమీ జాబ్ చేయలే. మేము ఆ మాత్రం ఎస్టిమేట్ చేయకుండా ఇక్కడ కూర్చోలేం. రేపొద్దుట లీగల్గా వెళ్ళి ఫాల్స్ కేసులు వేస్తామంటే నాశనం అయ్యేది జెంట్సా? చట్టాలు మీలాంటి వాళ్ళ వల్ల మార్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఏదైనా చేసుకుంటాడు, ఎవడ రెస్పాన్సిబిలిటీ? అనుమానం అనే పాయింట్ని, ఇది అనుమానం కింద మనం డిక్లేర్ ఎప్పుడు చేసేవాళ్ళం అంటే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్, అట్లీస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే ఈయన్ని రోజును కూర్చోబెట్టి చీల్చి చెండాడేసేవాళ్ళం. ఆయన అడుగుతున్నది ఆయన హక్కు. ఎవడో ఒకడు ఇట్లా చేశాడమ్మా, గంటలు మాట్లాడుతున్నాడు, పద మన ఇద్దరం వెళ్దాం. పోనీ ఆయన నేను రానంటే అనుకోవాలి, మన ఇద్దరం వెళ్దాం కంప్లైంట్కి అంటే ఒక అడుగు బయటకు వేయలేకపోయింది. వాళ్ళ అమ్మా నాన్న బయటకు తీసుకురా వాళ్ళ అమ్మాయిని. అంత లవ్ చేసి అంత ఇది అంటే మరి తాను ప్రూవ్ చేసుకోవాలనుకుందా, లేకపోతే ఎవరన్నా నాకు లైన్ వేస్తారు చూసుకో నా భర్త అని చూపిద్దాం అనుకుందా? నాకు అర్థమే కాల. మీరు రాంగ్. మీకు అక్రమ సంబంధం ఉందా లేదా మేము మాట్లాడట్లా. ఒక తప్పుని ఇది తప్పండి, నన్ను కాపాడండి అని మీరు ఒక అడుగు ముందుకు వేయకపోవడం వల్ల ఈరోజు 3 వ్యక్తులు సఫర్ అవుతున్నారు, నీ 2 పిల్లలు, నీ భర్త. ఇలా ఎవరింట్లో అన్నా జరిగితే దయచేసి మీ హస్బెండ్కి సపోర్ట్ చేయండి. 2 కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీరు నిజాయితీ అని ప్రూవ్ అయిపోద్ది. అసలు ఇంక ఏమీ అవసరంలా. అవతల వాడు ఎన్ని చెప్పినా కూడా ఈయన నమ్మడం. అది అర్థమవుతుందా మీకు? నా భార్యని ఇట్లా ట్రాప్ చేశాడు కాబట్టి నా భార్య నన్ను కాపాడమంది అన్నప్పుడు ఒక మహారాజులాగా ఆయన వచ్చి కాపాడుకుంటాడు. అర్థమవుతుందా? 2, సార్ మీ ఆవిడ తప్పు చేసింది, ఏది తాను ప్రూవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళకపోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడం. బేసిక్ ఆవిడేమన్నా కొంత సపోర్ట్ చేస్తుంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అసలు ఆవిడ సపోర్ట్ చేయలే, నిజమే అనుకుందాం. ఆవిడ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదో అది భయం వల్ల ఇంకొకటో పక్కన పెడితే మనకి ఆల్రెడీ అనుమానం కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని ఈ అమ్మాయిని ఎంటర్టైన్ చేయాలా వద్దా, ఇంతే మనం ఆలోచించుకోవాల్సింది. పిల్లల కోసం అనేది పక్కన పెట్టండి సార్, ముందు మీరు ఇంపార్టెంట్. మీరు పర్ఫెక్ట్గా ఆలోచించుకోలేనప్పుడు పిల్లలు మీ దగ్గరికి వచ్చినా యూజ్ ఉండదుగా, పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నా యూజ్ ఉండదుగా. ముందు మీరిద్దరు కలిసి ఉండాలా, ఉండగలమా లేదా, ఇంతే. కలిసి ఉండగలమా అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఆ డౌట్ క్లారిటీ అవ్వాల. క్లారిటీ అవ్వనప్పుడు మీరు కన్ఫర్మే చేసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫర్మ్ చేయొద్దని చెప్పే రైట్స్ మాకు లేవు. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు బేసిక్ రియాక్షన్ ఉండాలి.
ఆ రియాక్షన్ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం మీ సపోర్ట్ తీసుకొని. అలా ఇచ్చుంటే అవతల వ్యక్తిని పట్టుకొచ్చేవాళ్ళు, వాడు చెప్పాల్సిన నిజం వాడు చెప్పేవాడు, ఈవిడ చెప్పాల్సింది ఈవిడ చెప్పేది, నిజాలు బయటకు వచ్చేవి. మీ కాళ్ళు పట్టుకుంటే మీరు క్షమించేవాళ్ళు, లేకపోతే లేదు. అప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేయొచ్చు. ఈ వర్షన్ ఆఫ్ వర్క్ మీ కేసులో జరగల. సో ఆవిడకి మార్క్స్ తగ్గిపోయినాయి, ఆవిడకి 90% మైనసే పడింది అనుకుందాం. మీ వైపు వస్తే ఇప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మా ఆవిడ మంచిదా చెడ్డదా అని మీరు అసలు అనకండి, ఫిక్స్ అయిపోండి. అసలు నాకు అనవసరం, ఇంకా తను ప్రూవ్ చేసుకోలేనప్పుడు అనవసరమే. మీరు సేఫ్టీగా ఉండడం ఎట్లా అనేది ఆలోచించుకోవాలి ఇక్కడ. అదే సెకండ్ పాయింట్ నేను చెప్పేది. అవతల వ్యక్తి మీకు ఫోనులు చేసి ఇలా చెప్పినప్పుడు మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. అది మీరు చేయలే, ఎందుకంటే ఆవిడ గురించి మనకు అనవసరం. మీరు రేపొద్దుట ఒక డైవర్స్ కేసు ఫైల్ చేయాలన్నా, ఆవిడ వేసే ఫాల్స్ కేసుల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా మీకు బేసిక్ లక్షణం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. మామూలుగా అయితే జస్ట్ ఇట్లా ప్రాబ్లంలో ఉన్న జెంట్స్ ఎవరైనా మీ వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ప్రూవ్ చేసుకోకపోతే మీరు ఒక బేసిక్ కంప్లైంట్ ఇవ్వండి. మా ఆవిడకి ఇట్లా అక్రమ సంబంధం ఉందని ఎవడ పుల్లయ్యగడ ఫోన్ చేశాడండి, వాడు ఇట్లా బెదిరిస్తున్నాడు, ఇది పరిస్థితి, మా ఆవిడ అడిగితే ఇట్లా చేయలేదు, ఇంటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని, వీళ్ళందరినీ పిలిపించి నాకు ఏదో న్యాయం చెయ్యండి అని. అలా చెయ్యటం వల్ల రేపు మీరు వేసే డైవర్స్ కేసు కానీ ఆవిడ వేసే ఫాల్స్ కేసులకు కానీ మీకు ఏం జరిగింది అనే దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ నా ఉద్దేశం అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమే, మీకు నిజాలు కనిపెట్టి పెట్టడం కాదు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మీరు ఇందాక కన్ఫ్యూజ్లో అడుగుతున్నారు అని, నేను అడగకపోతే బాగుండదేమో, మా ఆవిడ ఓకే అంటే నేను తీసుకెళ్తానండి, వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 8 months అయ్యింది. ఆవిడ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన పనులేమీ ఆవిడ చేయలే. ఎంతసేపు మీరే వెంపర్లాడుతున్నారు, ప్రూవ్ చేసుకో ఎందుకు? ఆవిడకి లేనప్పుడు మనకెందుకు, మనం కన్ఫర్మే అవుదాం. ఇలాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేయాలా వద్దా? నేనేమంటానంటే ఎంటర్టైన్ చెయ్యొద్దు ఆవిడ ప్రయత్నాలు చేయనప్పుడు. మనం లీగల్గా సేఫ్ సైడ్లో ఉండాలిగా. ఒకవేళ మీరు ఇంటికి వెళ్తే పిల్లల్ని ఆల్రెడీ మీ కేసే కాదు సార్, 99% అలాగే చేస్తారు. విడిపోయిన కేసుల్లో సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది ఈ మాట. కర్మ ఏంటంటే మనకి విజిటేషన్ రైట్స్ పూర్తిగా ఇవ్వరు వేరే కంట్రీస్లో లాగా. పూర్తిగా తల్లి దగ్గరే ఉంటుంది కస్టడీ అంతా. తండ్రి కోర్టులో విజిటేషన్ రైట్స్ కేసు వేసుకొని ఏ సండేనో సాటర్డేనో మంత్లీ ఒకసారో వెళ్ళి చూడగలడు తప్ప. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండడం వల్ల కస్టడీ విజిటేషన్ రైట్స్ అన్నీ వదిలేసుకుంటారు మ్యూచువల్ డైవర్స్ ఉన్నప్పుడు, మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళి. ఎందుకు అంటే ఈయన నిజంగా ప్రేమతో ఆ విజిటేషన్ రైట్స్ కోర్టు ఆర్డర్ తీసుకొని వెళ్ళినా వాళ్ళు ఆల్రెడీ బూచి అని తయారు చేసేస్తారు. డాడీ ఒకవేళ వస్తున్నాడు నిన్ను ఎత్తుకుపోతాడు, లేకపోతే టచ్ చేయించేట కర్మ అంత దిగజారిపోతున్నారు లీగల్గా. టచ్ చేయని చోట టచ్ చేయకూడని చోట చేశాడు అని చెప్పించుకోవడం కూడా. సో అందుకని చాలా కేసులు ఏం చేస్తారంటే అసలు విజిటేషన్ రైట్స్ కూడా తీసుకోకుండా బాబు అని చెప్పి, ఎందుకంటే వీళ్ళని కాపాడడం ఇంపార్టెంట్ అయిన సిచ్యుయేషన్స్ వచ్చినాయి. చట్టాలు మారాల్సిన అవసరం చాలా ఉందండి ఫ్యామిలీ మ్యాటర్స్లో. సరే పిల్లల కస్టడీ మీకు ఇచ్చేస్తానంటే మీరు 100% తెచ్చేసుకోండి. ఎందుకు అంటే పిల్లలు ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ చేసిన తప్పు మీరు ప్రూవ్ చేసినప్పటికీ కూడా మెయింటెనెన్స్లు కట్టాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ కడితే హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని వాళ్ళిద్దరు సంపాదన మీద ఇవిడ బతికేస్తుంది. అందుకే లేడీస్ సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి, మీ సంపాదనతో మీరు బతకండి. పిల్లలకి మాత్రమే మెయింటెనెన్స్ తీసుకోండి. ఇలాంటి తప్పులు చేసే భర్తలను పెళ్లి చేసేసుకుని బయటికి వెళ్ళి మెయింటెనెన్స్లు అడిగే మహిళల విషయాల్లో అయితే నేను అసలు కొంచెం కూడా ఎంటర్టైన్ చేయను. పిల్లలు ఉన్నారు కాబట్టి మీ కేసులో పిల్లలకి మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా ఆవిడ బతికేస్తుంది. కాబట్టి పిల్లల్ని మీకు ఇచ్చేస్తే తెచ్చుకోండి చూడగలిగితే. లేదు మేడం ఆవిడ దగ్గరే ఉండనివ్వండి అంటే ఉండనివ్వండి. మీరు స్కూల్కో ఇంకొక చోటకో వెళ్ళి సీక్రెట్గా చూడొద్దు సార్. మీకు నిజంగా పిల్లల ఇంట్రెస్ట్ ఉంటే చైల్డ్ గార్డియన్షిప్ ఓపీ అంటారు, ఆ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీకు నచ్చితే విజిటేషన్ రైట్స్. ఆవిడ ఆల్రెడీ ఓపెన్గానే చెప్తుంది మీ పిల్లల్ని మీరు పట్టుకెళ్ళండి అని. హ్యాపీగా తెచ్చేసుకోండి. పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా కేసుల నుంచి మీరు సేవ్ అవుతారు, చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఇమ్మీడియట్గా లాయర్ని పెట్టుకొని ఒక డైవర్స్ కేసు వేసేయండి. ఎప్పుడు ఫస్ట్ ఒక నోటీస్ పంపించండి ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్కి. ఒక 2 months ఆగి డైవర్స్ కేసు ఫైల్ చేయండి. ఈ 2 months లోపు పిల్లల్ని మీరు తెచ్చేసుకోండి. ఎందుకంటే మీకు జరిగిన ఇన్సిడెంట్ని భూప్రపంచంలో ఎవ్వరం ప్రూవ్ చేయలేం. సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టినా ప్రూవ్ చేయలేం. ఎందుకు అంటే మీకు తెలుసు. అది ఎందుకు మేము ఇక్కడ హైలైట్ చేయట్లేదంటే రేపొద్దుట పిల్లలకి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. మీరు ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి కేసుల్లో పిల్లలు ఉన్న కేసులు ఇంకొంచెం సెన్సిటివ్గా మాట్లాడతాం. చాలా జాగ్రత్తగా గబుకుని ఒక నోరు జారే మాట మాట్లాడడం. సో మీరు ఎంత జాగ్రత్త పడతారు, మీకు డబల్ జాగ్రత్త పడతాం. ఎన్నో 100 కేసులు చూస్తుంటాం కాబట్టి మేము. సో మీరు కూల్ డెసిషన్ డైవర్స్. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పళ్ళలో పెట్టి డైవర్స్ ఇవ్వరు. మీరు ఏ రోజైతే డైవర్స్ ఇస్తానంటారో వాళ్ళు ఫాల్స్ కేసులు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా?
కాంపెన్సేషన్ అని ఇంకొకటి. మీరు అసలు ఇట్లాంటి కేసులో ₹1 కూడా ఇవ్వద్దు. ఎప్పుడు ఇవ్వకుండా మీరు ధైర్యంగా గెలవగలుగుతారంటే పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు. సో ఫస్ట్ పిల్లల కస్టడీ, 2 పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వీళ్ళిద్దరి మీద, వాళ్ళు తీసుకోకపోయిన రిజిస్టర్ పోస్టు, 3 జస్ట్ డైవర్స్ కేసు. ఆవిడేదో ఫాల్స్ కేసులు వేస్తుంది, ఆడతా పాడతా ఫైట్ చేయండి. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం బెటర్. ఈ కేసులో ఇది బెటర్ అండి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పాయింట్. అమ్మాయి ప్రూవ్ చేసుకోలేదు, మనం ప్రూవ్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా అండి? ఓకే. ధైర్యంగా ఉండండి సార్. ఓకే, జాగ్రత్త. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఆయనకి సలహా కరెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, పిల్లల దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది, లేదంటే వైఫ్ని తీసుకుంటే బాగుంటుందా లేదా అని కరెక్ట్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.